మన నీళ్లు మనకేనని మన నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ సర్కారు కబళిస్తోంది. నాగార్జున సాగర్లో యథేచ్ఛగా జలదోపిడీ జరుగుతోంది. కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న నీటి చౌర్యం మాత్రం ఆగడం లేదు. తెలంగాణ ఆత్మ లేని రేవంత్ రెడ్డి మరో కుట్రకు తెరలేపాడు. సీటు కోసం తెలంగాణ ప్రజలకు మరో వెన్నుపోటు పొడిచాడు. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లను దోచుకెళ్తుంటే రేవంత్ సర్కార్ ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోంది. అయితే దాదాపుగా 3 నెలల నుంచి సాగర్ కుడికాలం నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుంటూ వెళ్తూనే ఉంది. అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీయడం లేదు. సో దీని పట్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యులు ప్రెస్ మీట్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో మొద్దు నిద్రపోతుంది అంటూ మొద్దు నిద్ర వీడాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు. ఇద్దరికి నమస్తే అండి. హరీష్ రావు గారు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అంటూ దాదాపుగా 3 నెలల నుంచి, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మీరు చెప్పినట్టుగా 3 నెలల నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులు అంటే చాలా విపరీతంగా దోచుకెళ్ళినట్టే. సో ఇంతవరకు అదే నిద్ర ఎందుకు పోతుంది? సో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేఆర్ఎంబీ చైర్మన్తో భేటీ కావడం, సో రేపు జరగబోయే సమావేశంలోనైనా రాష్ట్ర హక్కులు కాపాడే విధంగా వీళ్ళేమైనా ముందుకు వెళ్తారనుకోవాలా? బేసికల్లీ ప్రభుత్వానికి ఒక పట్టింపు లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నది మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా బేసిన్, నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నది నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్. ఇద్దరు కూడా ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే కనీస పట్టింపు లేదు వీళ్ళకు. నేనేదో వేగ్గా రాజకీయంగా మాట్లాడలేదు, నేను ఆధారాలతో మాట్లాడాను. ఎంత స్పష్టంగా చెప్పామంటే ఈ సంవత్సరం కృష్ణానదిలో 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. సరే, మనం టెంపరీగా అడ్హాక్ అరేంజ్మెంటు, అది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కృష్ణా నది మీద ప్రాజెక్టులు నిర్మించకపోవడం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో నీటి కేటాయింపులు జరపకపోవడం వల్ల ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్కు యాజ్ ఆన్ డేట్ నీటి వినియోగం ఎంతున్నది, తెలంగాణకు యాజ్ ఆన్ డేట్ నీటి వినియోగం ఎంతున్నది అని చూసినప్పుడు 66-34గా తేల్చారు. ఓకే. సో అది ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహం. సరే, ఆ రోజు మీ నీటి వినియోగం ఇంతే ఉంది కదా, టెంపరీగా ఈ 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ జరిగేంత వరకు ఈ సంవత్సరానికి తాత్కాలికంగా ఇది వాడుకుందామని చెప్పి నిర్ణయించారు. సో ఆ 66-34 ప్రకారంగా చూసినా 1010 టీఎంసీలు కృష్ణా నదీ జలాల్లో ఈ సంవత్సరం వస్తే ఆంధ్రప్రదేశ్ 66 ప్రకారంగా వాళ్ళకి రావాల్సింది 666 టీఎంసీలు. కానీ ఇప్పటికే 657 వాడేసింది, 657 వాడేసింది. ఇంకా 9 టీఎంసీలు మాత్రమే వాళ్ళకు హక్కు ఉన్నది. మనకెంత రావాలి? 343 టీఎంసీలు రావాలి. కానీ మనం వాడింది కేవలం 220. మనకి ఇంకా 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఓకే. అంటే మీరు ఏం చేస్తున్నట్టు? మరి పరిస్థితి ఏంది ఈరోజంటే, శ్రీశైలంలో ఎండిడిఎల్ 834, దానిపైన 50 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. నాగార్జున సాగర్ ఎండిడిఎల్ 510, దాని మీద 50 టీఎంసీలు ఉన్నాయి. 100 టీఎంసీలు. తెలంగాణకు రావాల్సింది 123 టీఎంసీలు. ఓకే. అంటే నీళ్ళే లేవు. నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మొద్దు నిద్రపోయేది, గుడ్లప్పగిచ్చి చూసింది వీళ్ళు. ఇవాళ తెలంగాణ ఈ సంవత్సరం నీళ్లు కోల్పోతుంది. మా బాధ ఏంటంటే ఇవాళ ఎన్ఎస్పి కింద మనకు 6,38,000 ఎకరాల ఆయకట్టు ఎడమకాలువ కింద తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద 2,38,000 ఎకరాలు ఉంది. అటు కల్వకుర్తిలో 2,40,000 ఎకరాలు మహబూబ్ నగర్లో రావాలి ఈ యాసంగి పంటకు. నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కలిపితే ఇంకో 60,000 ఎకరాలు ఉంది. వీటన్నిటికీ ఇప్పుడు ఈ యాసంగి పంట ఎండిపోకుండా పంట పండాలంటే కనీసం 50-60 టీఎంసీల నీళ్ళు కావాలి. అంతేకాకుండా హైదరాబాద్ త్రాగునీరు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా త్రాగునీరు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాద్ జిల్లా త్రాగునీరు కూడా దీని మీద ఆధారపడ్డది. సో ఏపీ యథేచ్ఛగా నీటి దోపిడీ చేస్తూ ఉంటే ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే కనీసం నీళ్ళ వాడకం మీద ఇప్పటిదాకున్న పద్ధతి ఏంది? కేఆర్ఎంబి ఆధ్వర్యంలో ఒక 3-మెన్ కమిటీ వేసి ఏ రాష్ట్రం ఎన్ని నీళ్ళు తీసుకోవాలని రెగ్యులేషన్ జరగాలి. ఈ సంవత్సరం ఇంతవరకు 3-మెన్ కమిటీ మీటింగ్ జరగలే.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 టీఎంసీలు తీసుకుపోతుంటే 3-man కమిటీ పెట్టాలని డిమాండ్ చేసే సోయి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదా? రైట్, మీరు చెప్తున్నట్టుగా 34 రేషియోలో తీసుకున్నప్పుడు 343 టీఎంసీలో 220 తీసేసుకుంది, అంటే తెలంగాణ వాడుకుంది, ఇంకా 123 టీఎంసీ వాడుకోవాలి. సో వాడుకోవడంలో మరి ఎందుకు కాలయాపన, దానికి టైం ఉంటుందా ఎట్లా దానికి? ఇప్పుడు మన అవసరాలను బట్టి మనం వాడుకోవాలి. బట్ నీ నీళ్ళు అయితే అక్కడ సాగర్లో శ్రీశైలంలో నీ వాటా నీకు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ వాడేసుకున్నాక నువ్వు నీళ్ళు తీసుకుందామంటే కూడా నీళ్ళే లేవు అక్కడ. నీ వాటా అక్కడ నీకు ఉండే విధంగా కేఆర్ఎంబి, ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య నీళ్ళ పంపిణీ చూడాల్సింది కేఆర్ఎంబి. ఆ కేఆర్ఎంబి చైర్మన్ మీద ఒత్తిడి తేవాలి మీరు, లేదంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర పోవాలి, ప్రధానమంత్రి దగ్గర పోవాలి. చెప్తే వినకపోతే ధర్నా చేయండి, అఖిలపక్షాన్ని తీసుకుపోండి. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా కలిసి వస్తాం. నీళ్ళని పోయినాక పంటలు ఎండిపోతే రేపు గుడ్లప్పగిచ్చి చూస్తారా? రేపు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత? రేపు హైదరాబాద్ నగరానికి తాగునీరు లేకపోతే ఎట్లా? మీకు సోయి ఉండదా కనీసం? మన రైట్ఫుల్ షేర్ కూడా కాపాడుకునే తెలివి లేదు, సోయి లేదు మీకు. రైట్, ప్రకాష్ గారు, నీళ్లు నిధులు నియామకాలు ఇది ఉద్యమ ట్యాగ్ లైన్. సో ఆ నీళ్ల కోసం మళ్ళీ ఇవాళ ఫైట్ చేయాల్సిన పరిస్థితినా, లేకపోతే ఇట్లా డిమాండ్స్ చేయాల్సిందేనా, సర్కార్ను నిద్ర లేపాల్సిందేనా, లేకపోతే తనంతట తానుగా చేయదా ఈ పని? అంటే గత సంవత్సరం 14 నెలల నుంచి కూడా నీళ్ళ గురించి ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ డైరెక్షన్లో ఇవాళ నిర్లిప్తంగా ఇరిగేషన్ శాఖ పనిచేస్తూ ఉంది. అసలు వాళ్లకు వాటి మీద ఏ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, ఇప్పుడు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే చూశాను నేను, ముచ్చుమర్రి జగన్ నిర్మించిండని చెప్పాడు. ఆయన నిర్మించిందో రాయలసీమ ఎత్తిపోతల పథకం, దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ఇప్పటికి కూడా. కనీసం నాగార్జున సాగర్ మీకు వెళ్ళి సిఆర్పిఎఫ్ను విత్డ్రా చేయించలేకపోయారు. చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది నాకు బలంగా ఉన్న నమ్మకం. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నాడు ఒక్కొక్క విషయంలో. ఆయనకు చాలా విషయాలు అవగాహనకు రాలేదు ఇప్పటికి కూడా. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో పెట్టిన అన్ని చూస్తే ఇంకా అసలు బేసిక్స్ కూడా ఆయన నేర్చుకోలేదని అనిపిస్తూ ఉన్నది. ఇందాక అన్నారు కదా, మనకేమో శ్రీశైలం, నాగార్జున సాగరే మెయిన్ రిజర్వాయర్స్. ఆంధ్రలో ఏం చేశారంటే ఈ తెలుగు గంగ స్టార్ట్ అయిన తర్వాత కెపాసిటీస్ పెంచుకోవడమే కాక కండలేరు, సోమశిల ఇట్లాంటి చాలా రిజర్వాయర్లు కట్టుకున్నారు. వాళ్ళేమో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు తీసుకుపోయి నింపుకున్నారు. మన స్టోరేజ్ అంతా నాగార్జున శ్రీశైలంలోనే ఉంటుంది. ఎడమ కాలువకు నీళ్లు వాడుకోవాలన్నా సాగర్ నుంచే వాడుకోవాలి. సాగర్లకే నీళ్ళు రానియకపోతే ఏం చేస్తారు? అక్కడ అడ్డుకోవాల్సిన ప్రభుత్వం అడ్డుకోకుండా చోద్యం చూస్తూ కూర్చున్నది, నిర్లిప్తంగా ఉన్నది. ఇది ముమ్మాటికి ఏంటంటే వాళ్ళ అసమర్థత, వాళ్ళకి తెలివిలేనితనం, అపరిపక్వత. మళ్ళీ పైనుంచి ఏం చేస్తారంటే వాళ్ళ పొరపాట్లన్నింటినీ కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పాలన మీద మీరు అప్పుడు ఏం చేసిండ్రు, మీరు ఎందుకు ఒప్పుకున్నారు, ఏమాత్రం అవగాహన లేకుండా రాళ్ళేయడం మొదలు పెడుతున్నారు. ప్రజలకు తెలిసి ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేయడమే తప్ప కాంగ్రెస్ వాళ్ళ అసమర్థత ఏందనేది స్పష్టంగా బయటపడతా ఉన్నది ప్రతిరోజు కూడా. రైట్, హరీష్ రావు గారు, అయితే మీరు చెప్పినట్టుగా 3 నెలల నుంచి, నిన్న మొన్నటి నుంచి కాదు, 3 నెలల నుంచి తరలించకపోతుంటే అంటే అట్లీస్ట్ అంటే సమాచారం ప్రభుత్వానికి లేదనుకోవాలి. 3 నెలలు కాదండి, ఇవాళ కూడా 10,000 పోతున్నాయి. ఓకే, బేసిక్ పాయింట్ ఏంటంటే ఫైనల్గా తెలంగాణలో రేపు పంటలు ఎండిపోవద్దు, ఎన్ఎస్పి ఎడమ కాలువ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా, కోయిల్ సాగర్ ఎండిపోవద్దంటే తక్షణమే కుడి కాలువ నుంచి నీటి విడుదల ఆపేయాలి. ముచ్చమరి నుంచి నీళ్లు తీసుకోవడం వెంటనే ఆపాలి. ఆపకపోతే రేపు నీళ్లు తక్కువ పడతాయి, తెలంగాణలో పంటలు ఎండుతాయి, తెలంగాణ ప్రజల గొంతు ఎండుతుంది. ఎందుకు? ఇది మన హక్కు. మన హక్కును కూడా మీరు రాబట్టలేకపోతే అది ఈ ప్రభుత్వం యొక్క చేతగాని దద్దమ్మతనానికి నిదర్శనం. అందుకే నేనేమన్నా అంటే ఇవాళ మీరు ఢిల్లీకి పోదాం పండి, అఖిలపక్షం దృష్టి పోయి కొట్లాడదాం. మీరన్నది ఆపండి, లేదా మమ్మల్ని కూడా తీసుకుపోండి. ఢిల్లీలో ధర్నా చేయడానికైనా రెడీ, ఎక్కడంటే అక్కడ మేము రెడీగా ఉన్నాం. మరి బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నట్టు 8 ఎంపీలు గెలిచిండ్రు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయనకు సోయి లేదా? కేఆర్ఎంబి పనిచేసేదే కేంద్ర ప్రభుత్వం కింద. ఇప్పుడు కిషన్ రెడ్డి నీళ్లు తెస్తాడా, నీళ్లు నములుతాడా? కిషన్ రెడ్డి గారు నీళ్లు తెలంగాణ హక్కును కాపాడి ఇటు ఆయన సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నాడు. ఆ ప్రజలకు రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరుకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దాని మీద బీజేపీ కూడా మాట్లాడదు. 8 ఎంపీలు గెలిచిండ్రు పార్లమెంట్లో, తెలంగాణ గొంతు మూగబోయింది. ఇవాళ అదే బీఆర్ఎస్ ఉంటే రేపు కొట్టాడకపోతుండేనా? కాంగ్రెస్ అడగదు, బీజేపీకి పట్టి ఉండదు. ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు అన్యాయం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో రోల్ పెట్టుకొని ఇవాళ యథేచ్ఛగా నీళ్ళు తీసుకుపోతుండే, ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతుండు. ఇవాళ కూడా 10,000 ఎట్లా పోతాయండి? అసలు కేఆర్ఎంబి ఎట్లా అలో చేస్తుంది? ఇవాళ మెయిన్ సమస్య ఎక్కడ వచ్చింది తెలుసా? సాగర్లో సిఆర్పిఎఫ్ బలగాలు ఉండడం వల్ల ఇవాళ రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు వదులుకుంటున్నారు. ఇవాళ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తెలంగాణ కంట్రోల్లో ఉండాలి. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది, సాగర్ తెలంగాణ కంట్రోల్లో ఉంది.
మీరు తెలంగాణ కంట్రోల్గా తీసుకుంటాము అని చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో మేము అడిగినాం, తీర్మానం చేసినాం అసెంబ్లీలో ఏకగ్రీవంగా, సాగర్ను సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి తెలంగాణ పోలీసులకు అప్పచెప్పాలి. ఒకవేళ సాగర్ తెలంగాణ ఆధీనంలో ఉంటే రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు పోవు, దాన్ని ఆపగలిగే అవకాశం ఉంటుంది. రైట్గా శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ కనుక తెలంగాణ ఆధీనంలో ఉంటే ఇట్లా అక్రమంగా నీటి తరలించకపోయే అవకాశం లేకపోయేది. ఇట్లా గత 3 నెలలుగా అంటే ఇవాళ కూడా 10,000 క్యూసెక్కులు వెళ్ళాయంటే, అక్రమంగా వెళ్తున్నాయంటే ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుందంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. మన నీళ్లు మనకేనని మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా 3 నెలల నుంచి ఇవాల్టి వరకు రోజుకు 10,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కుడిపాల నుంచి తరలించకపోతుంది ఏపీ సర్కార్ అక్రమంగా. అయినా కూడా ఇక్కడ సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతుంది. హరీష్ రావు గారు, ఇవాళ మీరు మాట్లాడిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడారు, ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. సో అంటే వారి మాటల్లో శ్రీశైలం నాగార్జున సాగర్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకున్నదే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నటువంటి ఒక విమర్శ మీ మీద చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాప ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. ఇందాక మా ప్రకాష్ అన్న అన్నట్టు ఇప్పటికీ ఆయన ఈ నీటిపారుదల శాఖ మీద పూర్తి అవగాహన పెంచుకున్నట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనే ఏర్పాటు చేయాలి అనే ఈ ఆలోచన ఎవరు పెట్టినరు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. ఈ 2 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ కింద నడుస్తాయి అని చెప్పి పెట్టిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో అప్పటిదాకా ఏమైంది? శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది, సాగర్ తెలంగాణ కంట్రోల్లో ఉంది. మరి 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన సాగర్ మన కంట్రోల్లోనే ఉంది కదా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా ఇప్పుడు తీసుకుపోయినట్టు నీళ్లు తీసుకుపోలేదు కదా. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది సిఆర్పిఎఫ్ పోలీసుల పరిధిలోకి వెళ్ళి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాష్ట్రంగా నీళ్లు తీసుకుపోతా ఉంది. యాక్చువల్గా మీరు మొన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేఆర్ఎంబీకి 2 ప్రాజెక్టులను అప్పగిస్తూ మీరు నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కేసీఆర్ గారు నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి హెచ్చరిస్తే అప్పుడు ఆదరబాదగా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించము అని తీర్మానం చేసిందే బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఒకవేళ మేము అప్పగించుంటే నువ్వు ఇవ్వాలెందుకు తీర్మానం చేస్తావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అది జరగలేదు. కాంగ్రెస్ వచ్చినాక వీళ్లకు తెలిసి తెలవక మిడిమిడి జ్ఞానంతో అప్పగిస్తామని చెప్పి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. అది మీటింగ్ మినిట్స్ బయటకు రాగానే బీఆర్ఎస్ గట్టిగా గొంతెత్తింది, పోరాడింది. తొలినాళ్లలోనే నల్గొండలో భారీ సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే జల్లుమని అప్పుడు భయపడి అసెంబ్లీ పెట్టి లేలే మేము ఇయ్యము, వెనక్కి తీసుకుంటున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే 3 అంశాలు ఈరోజు మీరు గమనిస్తే, ఆ రోజు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తామన్నప్పుడు బీఆర్ఎస్ గొంతెత్తి పోరాటం చేస్తేనే వెనక్కు తగ్గినరు, పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. 2 గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కట్టి చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే దాని మీద ఏం చేస్తుండ్రు, నిద్రపోతున్నారా? మన రేపు గోదావరిలో మన ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతింటాయి. ఒకవైపు మన సీతారామకు ఇంకా నీటి కేటాయింపులు జరగలేదు, సమ్మక్క బ్యారేజ్కు ఇంకా నీటి కేటాయింపులు జరగలేదు, వార్దా ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదు, కాళేశ్వరం 3rd TMCకి ఇంకా అనుమతులు రాలేదు. మరి వాళ్ళేమో ఒకవైపు టెండర్లు పిలుస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా అంటున్నది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే ఆదరబాదరగా మేము ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్లో 3 రోజుల కింద డేట్ వేసి లేలే మేము ఉత్తరం రాసినాం ఢిల్లీకి అన్నారు. మరి 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే ప్రెస్కు రిలీజ్ చేయాలి కదా. నేను మాట్లాడినాక 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఉత్తరం రిలీజ్ చేసినామంటేనే గోదావరి నదీ జలాల పరిరక్షణలో కూడా బీఆర్ఎస్ పోరాడినాకనే కాంగ్రెస్ కళ్ళు తెరిచింది. 2 మూడవ అంశం ఇవాళ ఏం చేస్తుండ్రు? 3 మెన్ కమిటీ లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ 657 TMCల నీళ్లు తీసుకుపోయింది. రేపు మన పంటలు ఎండిపోతాయి, నిద్రపోతున్నారా అని మేము లొల్లి పెడితే రేపు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గర పోతున్నా, రేపు మీటింగ్ పెట్టినా అని చెప్పి ఇవాళ మెల్లగా ఏదో కదులుతున్నాడు. అంటే ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతూ ఇవాళ పనిచేస్తున్నది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ. నిజంగా మేమే లేకపోతే ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పురు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు ఏదైతే బంకచెర్ల గోదావరి కడుతుండ్రో దాని మీద వీళ్ళు స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ మూడో అంశం, మన కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన 343 TMCని
వీళ్ళు కాపాడుకోవడంలో కూడా ఫెయిల్ అయిపోయి రేపు పంటలు ఎండిపోయి మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేయడం వల్ల ఇలా కొద్దో గొప్ప కదులుతున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమవుతుంది నిజంగా ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడుతున్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మర్చిపోయిన కాంగ్రెస్ బీజేపీల నిజ స్వరూపాలు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. రైట్ ప్రకాష్ గారు, సో స్వతహాగా స్పందించాల్సిన ప్రభుత్వం ఇట్లా బయట విమర్శ వస్తే డిమాండ్ వస్తే తప్పించి కదలని పరిస్థితి. సో దాంతోపాటుగా ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాగర్ గురించి ఒక మాట చెప్పండి. ఇప్పుడు పోలీసులు నీళ్లు విడుదల చేయరు కదా. నాగార్జున సాగర్ పోలీసులు రక్షణ కోసం ఉన్నారు అక్కడ, సిఆర్పిఎఫ్. మరి అక్కడ ఆపరేషన్స్ అన్నీ ఎవరు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం చేయాలి. మరి ఎట్లా తీసుకుపోతాను ఇవాళ 10,000 క్యూసెక్ల నీళ్లు? తెలంగాణ ప్రభుత్వం పోలీసులు రక్షణ కోసం ఉన్నారు, నియంత్రణ ఎవరిది? కేఆర్ఎంబీలో ఏమైనా మార్పులు చేశారా? లేకుంటే జలశక్తి శాఖ తెలంగాణ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ని ఆంధ్రకు బదిలీ చేసిందా? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వమే ఆజమాయిషి ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న మధ్య ఒక ఆఫీసర్ కింది స్థాయి ఇంజనీరు అక్కడ ఎన్ని నీళ్లు పోతున్నాయని చెప్పి చూడడానికి పోతే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి పై ఆఫీసర్లు పోయి క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. ఇది ఎవరికి అవమానం? మన చేతిలో ఉన్న ప్రాజెక్టులో కుడికాల్లోకి ఎన్ని నీళ్లు పోతున్నాయని మెజర్మెంట్స్ కోసం పోయిన ఇంజనీర్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర బందీగా పెట్టి రాత్రంతా పొద్దున పైనుంచి పెద్ద అధికారి పోయినప్పుడు క్షమాపణలు చెప్పి తీసుకొని మళ్ళీ ఒకసారి రాము అని చెప్పి రాయించుకొని పంపించారు. ఇది సిగ్గుచేటు కాదా రేవంత్ రెడ్డికి? రెండవది, ఇప్పుడు కృష్ణా బోర్డులో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలనేది గెజిట్ నోటిఫికేషన్లో ఉంది. కృష్ణా కానీ గోదావరి కానీ అన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య మీకు తెలుసు కదా 106 ప్రాజెక్టులో పైన ఇంకా ఈ జియోలో ఉంది. కానీ అపెక్స్ కమిటీ కానీ ఆ తర్వాత వచ్చిన మీటింగ్స్లలో కానీ కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మాట చెప్పింది, అప్పగించాలని ఉన్నా కూడా మా వాటాలు తేలేదాకా మేము నాగార్జున సార్ను అప్పచెప్పే సమస్య లేదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. ఓకే. అయితే ఇక్కడ వాటాల కోసం కొట్లాడాల్సింది పోయి ఇవాళ టీఆర్ఎస్ను బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా మంచి పనులు చేసిన వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నమే ఇది. టీఆర్ఎస్ పాలనలో చిన్న ఒక 1% కూడా ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు మనకు కనబడదు. మన జిల్లాల మీద మనకి మేమే వాదిస్తున్నాం 50-50 వాటా ఇవ్వాలి అనేది. మొన్నెందుకు సంతకం పెట్టారు వాళ్ళు? మొన్నెందుకు సంతకం పెట్టారు? వాళ్ళు ఎప్పుడు వాదించింది 50-50 వాటా కావాలని చెప్పేసి. మనము ఇక్కడ ఒక్క మాట 2002లో కృష్ణా ట్రిబ్యునల్ వేయాలని చెప్పి అఖిలపక్ష మీటింగ్ ఆనాడు కడియం శ్రీధర్ ఇరిగేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు 560 టీఎంసీలు కృష్ణాల మా వాటా మాకు దక్కాల్సిందే అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారి డైరెక్షన్లో నేను విద్యాసాగరరావు గారు పోయి బల్లగుద్ది మాట్లాడి దాన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం మనం చంద్రబాబు ప్రభుత్వానికి. ఖచ్చితంగా మాకు 560 వాటా రావాల్సింది. ఎందుకంటే 2000 సంవత్సరానికే బచావ్ ట్రిబ్యునల్ కాల పరిమితి ముగిసిపోయింది. 2000 సంవత్సరం తర్వాత దీన్ని మళ్ళీ మనం డివైడ్ చేసుకుందాము, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మా వాటా 560 అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కన్నాడు. అప్పుడు 22 ఏళ్ల కింద మనం వాదించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ స్టాండ్ మారలేదు, మన డిమాండ్ మారలేదు. హరీష్ రావు గారు, అసలు సెక్షన్ 3 కోసం పోరాడిందే కేసీఆర్. ఇవాళ ఆయన సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు పట్టుబట్టు ఉండకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రధానమంత్రిని కలిసి జలవనరుల మంత్రులను స్వయంగా పలుసార్లు కలిసి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. సెక్షన్ 3 వచ్చింది కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో 575 టీఎంసీలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా సెక్షన్ 3 రాకపోతే ఏదైతే వీళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన విధంగా చేస్తే ఇవాళ తెలంగాణకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోపే సెక్షన్ 3 కోసం కేంద్ర ప్రభుత్వంలో పిటిషన్ వేసి మన రాష్ట్ర హక్కుల కోసం ఇవాళ కేసీఆర్ గారు పోరాడారు. చివరి దశకు వచ్చింది. ఇప్పుడు సెక్షన్ 3 వచ్చి ఇవాళ మన ట్రిబ్యునల్ కూడా చెప్పింది సెక్షన్ 3 ముందు వింటాము అని చెప్పింది. మంచి వాదనలు వినిపిస్తే శాశ్వతంగా తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో వాటా దక్కుతుంది. ఇవాళ ఆ రోజు అడహక్క ఆ సంవత్సరానికి అది కూడా మీ పాపమే. మీరు గతంలో తెలంగాణలో రిజర్వాయర్లు కట్టకపోవడం వల్ల ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మనకు ఆ రోజు అడహగ్గా కూడా తక్కువ వచ్చింది. ఇవాళ బేసిన్ ఆధారంగా సెక్షన్ 3 మీదకెళ్ళి మనం నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్ గారు చేసిన కృషి వల్ల మన రాష్ట్రానికి వచ్చింది. ఇలా కాంగ్రెస్ నాయకులకు ఏమైపోయిందంటే తప్పు చేసిందే వాళ్ళు, దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. ఎందుకంటున్నాయి మాట అంటే ఆ రోజు తెలంగాణను ముంచి ఆంధ్రాకు 3వ పంటకు నీళ్ళు ఇచ్చే పులిచింతల దగ్గరుండి కట్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? హుజూర్ నగర్లో సూర్యాపేట జిల్లాలో గ్రామాలు వేల మంది ప్రజలను నిరాశ్రయులు చేసి ప్రాజెక్టు కట్టినావు. దాని కింద 1 ఎకరా వారుతుందా మనకు?
తెలంగాణను ముంచి నువ్వు ఆంధ్రాకు నీళ్లు కట్టించినావు. ఆనాటి ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవులకు ఆశపడి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ద్రోహం చేసిండ్రు. మీ హయాంలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా కట్టిండ్రు. ఒక్క రిజర్వాయర్, ఒక్క 5 TMCల రిజర్వాయర్ కట్టినరా మీరు? అసలు ఇవాళ ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్లు కట్టుంటే మనం ఇవాళ నీళ్లు స్టోర్ చేసుకుందామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా మాట్లాడిండు. ఎవరు కట్టండి? మీరు కదా కల్వకుర్తి, నెట్టంపాడును ప్రణాళిక చేసింది. నా రిజర్వాయర్లు కట్టలేదు, ఆ ప్రాజెక్టు కూడా సగంలోనే ఇడిచిపెట్టిపోయినరు. కానీ కేసీఆర్ గారు ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకంలో 68 TMCలతో కూడిన రిజర్వాయర్లు నిర్మించారు. అదేవిధంగా దిండి ఎత్తిపోతల పథకంలో 23 TMCలతో రిజర్వాయర్లు నిర్మించారు. ఈ రెండు కలిపితే దాదాపు 91 TMCల రిజర్వాయర్లు ఇలా కట్టి ఉన్నాయి. 70% పని అయిపోయింది. కొద్దిగా కష్టపడి కొద్దిగా ఒక 2-3 నెలలు గట్టిగా పనిచేస్తే 91 TMCలు నిలుపుకునే రిజర్వాయర్లను కృష్ణానది బేసిన్లో కేసీఆర్ గారు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో కట్టిండ్రు. కానీ మీరు ప్రతిపాదించిన కల్వకుర్తి, నెట్టంపాడులో రిజర్వాయరే లేదు. అది మీరు చేసిన తప్పు. అది కానీ ఆ తప్పును గ్రహించి దాన్ని సరిదిద్దడం కోసమే పాలమూరు ఎత్తిపోతల పథకంలో 68 TMCలు, దిండి ఎత్తిపోతల పథకంలో 23 TMCల రిజర్వాయర్లను కేసీఆర్ గారు రూపొందించారు. అసలు నల్గొండ జిల్లాకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలను వలసల జిల్లాలుగా, కరువు జిల్లాలుగా, ఫ్లోరైడ్ జిల్లాలుగా, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మార్చినటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. నిజానికి కేసీఆర్ గారు వచ్చినాకనే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 2 దశాబ్దాలు, తెలుగుదేశం 10 ఏళ్ళు, కాంగ్రెస్ 10 ఏళ్ళు, 20 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల పేరు మారిపోయి వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చారు మీరు. కానీ కేసీఆర్ గారు వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చారు. ఇవాళ మహబూబ్ నగర్ ఒక్క జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మీరు ఏం చేసిండ్రు? ఈ కల్వకుర్తి, నెట్టంపాడులో 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో ఒత్తిగా పంపులు, మోటార్లు పెట్టి కమిషన్లు దొబ్బి చుక్క నీళ్ళు ఇయ్యలే. 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు మీరు. కానీ ఒక్క ఎకరానికి కూడా కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇయ్యలే. కమిషన్లు మాత్రం తీసుకున్నారు. పంపులు, మోటార్లు పని కాకముందే పంపులు, మోటార్లు ఆడబెట్టి కమిషన్లు తీసుకొని పోయిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ పంప్ హౌస్లను, టనళ్లను పూర్తి చేసి, రిజర్వాయర్లు పూర్తి చేసి, కాలువలు తవ్వి 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 10 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో బారుతుంది. కానీ మీరు చేసిన గుర్తించకుండా ఇంకా ఫైనల్ ఇంకా ఏమంటున్నారంటే నాశనం చేశారు 2 జిల్లాలని అనేది ఉత్తమ్ కుమార్. అవి పోదురు కాక నాకేమి సిగ్గన్నట్టున్నది ఆయనది. పోదాంపా మహబూబ్ నగర్కు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది కేసీఆరా, కాంగ్రెసా? ఎవరినడినా చెప్తారు కదా. ఇప్పుడు కూడా ఈ నిమిషానికి కల్వకుర్తి కాలువల్లో నీళ్లు బారుతున్నాయి. ఆ కాలువల మీద మేము రోజుల తరబడి ఉన్నాం. ప్రాజెక్ట్ సైట్లో, వాగులల్లో, టన్నెళ్లలో, పంప్ హౌస్లలో రాత్రిపూట నిద్ర చేసి మా నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, ఆ జిల్లా ఎమ్మెల్యేల అందరం కూడా అక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి మేము పూర్తి చేసినాం. 20 ఏళ్లలో మీరు చేయని పనిని 3 సంవత్సరాల్లో ఒక పోరాటంలాగా, ఒక యుద్ధంలాగా చేసి 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ నీళ్లు బారిచ్చినాం. అదే మహబూబ్ నగర్ జిల్లాలో RDS చుక్క నీళ్లు రాకపోతే 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే 9 నెలల్లో 9 లిఫ్ట్ పూర్తి చేసి ఆలంపూరు, గద్వాల తాలూకాలకు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. ఇట్లా ఆ జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణ చేసి ఇవాళ ఆయకట్టు పెంచింది బీఆర్ఎస్. చెరువులకు ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది బీఆర్ఎస్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ట్ అయిపోతే ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ కూడా మరమ్మత్తు చేసి 1,00,000 ఎకరాలకు సాగర్ ఆయకట్టు కింద లిఫ్ట్ల కింద పెంచింది బీఆర్ఎస్. సాగర్ ఆధునీకరణ పెండింగ్లో ఉంటే నాగార్జున సాగర్ ఆధునీకరణను 4 ఏళ్లలో సంపూర్ణంగా పూర్తి చేసింది బీఆర్ఎస్. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను సస్యశ్యామలం చేసినాం. ఇదే నల్లగొండ జిల్లాకు మన SRSP స్టేజ్ 2 కింద చుక్క నీళ్లు రాలే కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరంతో దాన్ని అనుసంధానం చేసి ఆ SRSP స్టేజ్ 2 పనులన్నీ కూడా పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్లు ఇచ్చినాం. అదే తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో గోదావరి జలాలు పారిచ్చింది బీఆర్ఎస్. ఇలా టీవీలో, న్యూస్లో చూస్తున్న తుంగతుర్తి ప్రజలకు, సూర్యాపేట ప్రజలకు, కోదాడ ప్రజలకు నేను చెప్తున్నది నిజమా కాదా వాళ్ళకి తెలియదా? నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? బీఆర్ఎస్ వచ్చినాక, కాళేశ్వరం కలిపినాక, SRSP స్టేజ్ 2 కాలువలను పూర్తి చేసినాక 4 లక్షల ఎకరాలకు మేము ఇవాళ SRSP స్టేజ్ 2 కింద నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. అంటే నల్గొండ జిల్లాకు
అటు స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకుపోవడం కానీ, ఇటు మన లిఫ్ట్ల కింద రిపేర్ చేసి 1,00,000 ఎకరాలు కొత్త లిఫ్ట్లు చేయడం కానీ, సాగర్ ఆధునీకరణ చేయడం ద్వారా కానీ, ఇటు మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, ఆర్డీఎస్ పూర్తి చేయడం కానీ, చెరువులు బాగు చేయడం కానీ, చెక్ డ్యాములు నిర్మించడం కానీ, ఇవన్నీ చేయడం వల్లనే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది, పంటలు పండుతున్నాయి. రైట్గా మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్ని సస్యశ్యామలం చేసిందే నాడు కేసీఆర్ ప్రభుత్వం అంటూ చెప్తున్నారు హరీష్ రావు గారు. దాంతోపాటుగా నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ రావు గారితో మాట్లాడవచ్చు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్, టీ న్యూస్ నెంబర్స్ ఉన్నాయి. 8790484444 ఒక నెంబర్ అండ్ 8106498888 ఈ 2 నెంబర్లకి మీరు కాల్స్ చేయొచ్చు. హరీష్ రావు గారితో మీరు కూడా ఈ చర్చలో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మా నీళ్లు మాకేనని తెలంగాణ సమాజం మరోసారి ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి సాగునీటి విషయంలో కావచ్చు, తాగునీటి విషయంలో కావచ్చు, పూర్తిగా రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైట్, ప్రస్తుతం మనతో హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారితో మీరు కూడా చర్చలో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 8790484444 అండ్ మరో నెంబర్ 8106498888. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల మీరు కూడా వారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కాలర్ ఉన్నారు. ఎస్, రాంబాబు గారు ఖమ్మం నుంచి. నమస్తే రాంబాబు గారు. నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. ఎస్, రాంబాబు గారు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల హరీష్ రావు గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడండి సార్ అన్నారు. నమస్కారం అండి. అక్కడ స్టూడియోలో ఉన్న హరీష్ రావు గారికి చెప్పండి సార్. హరీష్ రావు గారికి నమస్కారం. ప్రేక్షకులకు, టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదు. మంగళవారం జరిగినటువంటి రాజస్థాన్ లో ఉదయపూర్ లో జరిగినటువంటి కేంద్ర స్థాయి సమావేశం ఏదైతే జలమంత్రుల సమావేశం ఉందో అక్కడ ఉత్తమ్ కుమార్ గారు లేవనెత్తిన డిమాండ్ కేంద్రం జోక్యం చేసుకోవాలని అడగడం అనేది చాలా తప్పిదం. ఎందుకంటే పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇద్దరు కూర్చొని స్నేహపూర్వకంగా సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం జోక్యం చేసుకుంటే అది మరింత జటిలమైంది. కేంద్ర జోక్యం అయ్యే నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాము, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని, శ్రీశైలం లాంటి వాటిని కేంద్రం ఆధీనంలో తీసుకోవాలని చెప్పి గతంలో ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ రోజు కేంద్రం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ రోజు కృష్ణా జలాల వివాదం పేరుతో చివరి ఆయకట్టుకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. 2.5 లక్షల ఎకరాలు ఉంటే గత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రెండో సీజన్ లో చాలేరు రిజర్వాయర్ కింద 6,000 ఎకరాలు ఇవాళ రెవెన్యూ మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్న నియోజకవర్గంలో 6,000 ఎకరాలు దారుణంగా ఎండిపోయింది. ఒక్క తడికి నీళ్ళు చెప్పి రైతులు ప్రాధాన్యపడ్డారు. ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళ ఖమ్మం జిల్లాలో మొన్న సాగర్ కాలువ కూడా తెగిపోయినటువంటి సందర్భంలో అదే స్థితి. ఇవాళ నిన్ననే చింతకాని మండలం లత్తగూడెం గ్రామంలో ఒక రైతు ఎల్ఐ అనే రైతు 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తే వారాబందీ పద్ధతిలో నీళ్ళు ఇవ్వడం మూలంగా కిందికి రాక వాగులో నీళ్ళు లేక తను చేసినటువంటి ప్రయత్నం అంతా విఫలమై వరి పొలంలోనే పురుగు మందు చనిపోయినటువంటి పరిస్థితి చింతకాని మండలం లత్తగూడెంలో ఎల్ఐ అనే ఒక గిరిజన రైతు కౌలు రైతు చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా మేము రేపటి నుంచి వాదనలు 19వ తారీఖు నుంచి వింటున్నాం. వాదనలు అయిపోతాయి. 1911 టీఎంసీ యొక్క సమస్య పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఇప్పుడు సమస్య పరిష్కారం చేయట్లేదు. అంటే గతంలోనే భద్రావతి ట్రిబ్యునల్ ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. అది రైట్ రాంబాబు గారు అర్థమైంది. అంటే వారు ఆత్మహత్యల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. రాంబాబు గారు ఖమ్మం జిల్లా నుంచి కనుక ఆ జిల్లా మీద అవగాహనతో ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ఇప్పటికైనా కుడి కాలువకు నీటి విడుదల ఆపకపోతే మొట్టమొదలు నష్టపోయేది ఖమ్మం జిల్లా. ఎందుకంటే టైలెండ్ కదా, ఫస్ట్ వచ్చేది నల్లగొండ, దాని తర్వాత సూర్యాపేట, దాని తర్వాత పాలేరు దిగువన ఉండేటువంటి సాగర్ ఆయకట్టు. ఇవాళ నష్టపోయేదే ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా సాగునీటికి ఇబ్బంది అవుతుంది, ఖమ్మం జిల్లా త్రాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. మహబూబాబాద్ కూడా పాలేరు నుంచే డ్రింకింగ్ వాటర్ ఉన్నది, వాళ్ళకు కూడా సీరియస్ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఎవరు రివ్యూ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. రాంబాబు గారు అన్నట్టు కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు నా గురువు అంటాడు, శిష్యుడు అంటాడు, మాట్లాడి మరి రైట్ఫుల్గా మాట్లాడవచ్చు కదా, ఒక పాయింట్. రెండవ పాయింట్, లేదు కేంద్రం వినకపోతే కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేయండి, నిరసన లేఖ రాయండి, ముఖ్యమంత్రి మాట్లాడి ఇప్పటిదాకా ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోండి. ఇలా రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యమైంది మీరు చేస్తున్న పాలన ఏంది? రాష్ట్రంలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది,
కష్టపడి ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి చెమట వచ్చి పంట చేతికొచ్చి పొట్టకొచ్చే సమయానికి రేపు నీళ్లు లేకుండా పోతే ఆ రైతుల పరిస్థితి ఏంది? ఇప్పటికే నీళ్లు రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చూస్తున్నాం. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. అందుకే ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వంలో మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఏరియా అంతా కూడా టేలెంట్ కిందకే వస్తుంది. ఖమ్మం జిల్లాలో కల్లూరు ఆ ప్రాంతం అంతా 60,000 ఎకరాలు ఎండిపోతున్నదని చెప్తున్నాడు. మరి ఆయన రెవెన్యూ మంత్రిగా ఆడుండి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి చేస్తున్నది ఏంది? అసలు నీళ్ళ మీద సోయలేదంటే ఉంది. ఎందుకంటే 20 ఏళ్ల కింద నాగార్జున సార్ మీద కేసు వేశాడు శ్రీనివాసరెడ్డి. నేనే ఇచ్చాను అప్పుడు ఆ రోజుల్లో ఫైల్స్. మరి ఎందుకు ఆయన నిర్లిప్తంగా ఉన్నట్టు ఆయననే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇంటి ముందర ధర్నాలు చేస్తే తప్ప ఖమ్మం జిల్లా ప్రజలకు నీళ్ళు రావు. ఎస్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గోవర్ధన్ గారు ఫ్రమ్ కల్వకుర్తి. ఎస్, గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎస్, మాట్లాడండి. సార్ నర్ హరీష్ రావు గారు మాట్లాడండి. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే గోవర్ధన్ గారు. నాది కల్వకుర్తి రైతు సంఘం సార్. మాది చెప్పండి. ఇవాళ కల్వకుర్తి ప్రాంతంలో పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది సార్ పంటలు. శ్రీ గోవర్ధన్ గారు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పేరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తికే నీళ్ళు ఇవ్వడానికి అందులో ఆ పథకంలో అవకాశం పెట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మీ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు జైపాల్ యాదవ్ కావచ్చు, ఎడ్మ కిష్టారెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరూ కోరితే అప్పుడు మేము అడిషనల్గా డబ్బులు మంజూరు చేసి 50,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకొని కాలువలు దవ్వి కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు తెచ్చాం. అయితే ఈరోజు బాధ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 50 టీఎంసీలే మిగిలినాయి. శ్రీశైలము ఎండిడిఎల్ 834 మీద ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే 50 టీఎంసీలు ఉన్నాయి. ఆ ఉన్న 50లో ఒక దిక్కు వాడు పోతిరెడ్డిపాడికెళ్ళి దోడుతున్నాడు, ఇంకో దిక్కు ముచ్చమరికెళ్ళి దోడుకపోతున్నాడు. ఆయంత నీళ్ళు అయిపోతే ఇప్పుడు కల్వకుర్తి కింద 2,80,000 ఎకరాల్లో పంట ఉన్నది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 60,000 ఎకరాల్లో పంట ఉన్నది. ఈంత శ్రీశైలంలో నీళ్ళు అయిపోతే రేపు కల్వకుర్తి కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మంచినీళ్ళకు కూడా కరువు అయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇలా నిద్రలేవండి మహాప్రభు, రేపు పెద్ద పెను ప్రమాదం ముంగట ఉన్నది అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మరో కాలర్ ఉన్నారు ఆత్మకూరు నుంచి నవీన్ రెడ్డి గారు. నవీన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. ఎస్, నవీన్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ హరీష్ రావు గారు మాట్లాడండి. దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నారు? హలో సార్, జై తెలంగాణ సార్. జై తెలంగాణ. హలో నవీన్ చెప్పండి, అడగండి. సార్ ఎస్, నవీన్ రెడ్డి గారు సార్ మాట్లాడుతున్నారండి, మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు, అడుగుతున్నారు మాట్లాడమని. మీరు చెప్పండి, మీ ప్రశ్నే అడగండి, మీ సూచన ప్రశ్న. సార్ మీరు మంచి కొట్లాడుతున్నారు సార్. ఇదే విధంగా మీరు కొట్లాడాలి. కాంగ్రెస్ మెడల్ వంచి మీరు. హలో యా నవీన్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం అన్నా తెలంగాణ రాష్ట్రం అన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రాణం. కానీ మాకు ఒక టాస్క్. ఇవి మిగతా పార్టీలకు ఏంది, కాంగ్రెస్కి అయినా బీజేపీకి అయినా తెలంగాణ అంటే ఒక రాజకీయం, వాళ్ళకు ఒక అధికారం, పదవులు. కానీ బీఆర్ఎస్ అట్లా కాదు కదా. పేగుల దగ్గరదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు తెలంగాణకు ఉన్నటువంటిది పేగుబంధం. సో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా పోరాడే సంస్థ ఇవాళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ ఏంది, అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. చూస్తున్నాం కదా, నీళ్ల విషయంలో కానీ 6 గ్యారెంటీల విషయంలో కానీ కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుందో కూడా చూస్తున్నాం. సో ఏనాటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒకే ఒక్క మాట మీద ప్రజల పక్షాన ఉండే పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ మనందరం కూడా గమనించాలి. ప్రకాష్ గారు, మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటర్ రిసోర్స్ చైర్మన్ కూడా చేశారు కాబట్టి, సో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్రశ్న అడిగారు. అంటే 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ ఉంది, అయినా కూడా టెలిమెట్రీలు ఏర్పాటు చేయలేదు అనేది. టెలిమెట్రీలు అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం సహకరించలేదు. టెలిమెట్రీలు పెట్టాలని చెప్పి అప్పుడు కేఆర్ఎంబి చెప్పింది. అయితే టెలిమెట్రీలు లేకనే ఇప్పుడు ఈ జలదోపిడీ జరుగుతున్నదా? ఇవాళ 670 టీఎంసీల వాటర్ వాళ్ళు పట్టుకపోయారంటే లెక్కలు ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలంకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, శ్రీశైలంలో ఎన్ని నీళ్ళు ఉంటున్నాయి, నాగార్జున సాగర్కి ఎన్ని పోతూ ఉన్నాయి, పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని పోతూ ఉన్నాయి, ముచ్చుమర్రి ద్వారా అంద్రినీవా పేరుతో ఎన్ని తీసుకుపోతున్నారు, ప్రతి లెక్క ఉంది. టెలిమెట్రీ అనేది అక్యురసీ కోసం. కానీ జలదోపిడిని ఆపడానికి టెలిమెట్రీ అడ్డం వచ్చిందా ఉత్తమ్ కుమార్ రెడ్డికి?
అవి లేకపోయినంత మాత్రాన్ని నీళ్ళు తీసుకుపోగలిగిలా. ఇప్పుడు ఆ మిత్రుడు కల్వకుర్తి నుంచి అడిగాడు, మరి ఎందుకు కల్వకుర్తికి ఇదివరకు నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ చెరువులన్నీ నింపి మండు వేసవిలో కూడా అలుగు దుమికినాయి కదా చెరువులు, మరి అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? భూగర్భ జలాలు ఎందుకు అడగంటిపోయినాయి? మహబూబ్నగర్ వాళ్ళకు గుర్తుండాలి, ఎలక్షన్లకు ముందే నేను చెప్పాను ఇదే వేదిక మీద నుంచి, మీరు కనుక కాంగ్రెస్ కోటేస్తే పంటలు ఎండిపోతాయి, నీళ్లు రావు, మళ్ళీ ఎప్పటి గోసే అవుతుంది, మళ్ళీ వలసలు మొదలవుతాయి, మళ్ళీ ఆత్మహత్యలు ఆకలి చావులే మీ పాలమూరుకు మిగులుతాయి. ఎందుకంటే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మీద ఇటువంటి చిత్తశుద్ధి ఉండదు, మళ్ళీ ఆంధ్రాకు అనుకూలంగా ఉన్న నాయకుని చేతిలో తెలంగాణ పోతుంది అని ఆ రోజే చెప్పినాం. పాలమూరు రంగారెడ్డికి ₹1 పెట్టలేదు. ఇప్పుడు 14 నెలలు అయింది కదా వాళ్ళు వచ్చి, 1,30,000 కోట్ల అప్పులు తెచ్చారు కదా, మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు పెట్టలేకపోయారు? రైట్. ఇక సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ప్రణాళిక వేసుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. దీంతో మా నీళ్లు మాకేనంటూ మరోసారి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాల్సినటువంటి స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోందన్నటువంటి ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతుంది. మన నీళ్లు కాపాడంలో రేవంత్ సర్కారు మొద్దు నిద్రపోతుంది, లేపితే గానీ లేవని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మన నీళ్ల హక్కులు తరలించకపోతుంటే, మన నీళ్ల హక్కులు హరించబడుతుంటే రేవంత్ సర్కారు మౌనంగా ఎందుకుంటుందనేది. రైట్. హరీష్ రావు గారు ఇందాక చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు, అంటే ఇది చాలా సున్నితమైన సమస్య అనే ధోరణిలో వారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా నేను చూశాను. ఇందులో ఏది సున్నితం అండి? తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకపోవడం సున్నితమా? తెలంగాణకు దక్కాల్సిన వాటాను రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మేము దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోతాం, ఢిల్లీ మా చేతుల్లో ఉంది, మేము బీజేపీ మా చేతుల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం, మేము నీళ్లు తీసుకుపోతాం, మీరు అడగొద్దు, మీరు మాట్లాడితే సున్నితమైన అంశమా? అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంగా, ఇంకో మాట అన్నాడు ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా పని చేసిండట. ఏం చేసిండు? మహబూబ్ నగర్ జిల్లాను మీరు దత్తత తీసుకొని మీ 10 ఏళ్ల హయాంలో మహబూబ్ నగర్ను వలసల జిల్లాగా మార్చిన ఘనత చంద్రబాబుది. మీ దత్తతలో ఆత్మహత్యల జిల్లాగా మహబూబ్ నగర్ మారింది. మీ 10 ఏళ్ల కాలంలో కనీసం మంచినీళ్ళకు కూడా మహబూబ్ నగర్ నోచుకోలేదు. మీరు ఆ భీమా, కల్వకుర్తి, మీరేమో శిలాపలకాలేసుడు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటుడు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన పలకలేసుడు, నువ్వు మొక్కలు నాటుడు. మీరిద్దరు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడులు కలిసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేసినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమా ప్రాజెక్టుకు సంవత్సరానికి 5 కోట్లు పెడుతుండే బడ్జెట్లో, 5 పైసలు కూడా విడుదల కాకపోవు, తట్టడి మట్టి కూడా ఎత్తకపోదు ఉత్త బడ్జెట్లో. 5 కోట్లే, 5 కోట్లతో అవుతుంది. 5 కోట్లు పెడితే 100 ఏళ్ళు కావాలి భీమా కావాలంటే. పెట్టేది 5 కోట్లు, 5 కోట్లకు కూడా 5 పైసలు ఇవ్వకపోవు, 5 తట్టల మట్టి కూడా ఎత్తకపోవు. కల్వకుర్తి కూడా చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు 5 కోట్లు బడ్జెట్లో పెడుతుండే, ₹1 విడుదల కాకపోతుంటే కల్వకుర్తి ప్రాజెక్టును పండబెట్టిందే చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఈడ ప్రాజెక్టులు అయితే నీళ్ళు అడుగుతారు, నీళ్ళు ఇవ్వాలి, ఈడ కాకపోతే ఎప్పటి లెక్క మంచిగా ఆంధ్రాకు, రాయలసీమకు నీళ్లు తీసుకుపోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. ఇంకా నేను దేవాదులు ఎప్పుడు చేసినావు? కేసీఆర్ గారు గులాబీ జెండా ఎత్తి పోరాటం స్టార్ట్ చేస్తే హెలికాప్టర్ల నువ్వు అయ్యగారులను కూడా తీసుకుపోయి, తాపి మేస్త్రిని తీసుకుపోయి దేవాదులకు కొబ్బరికాయ కొట్టినావు. నీ హయాంలో 1 ఎకరాకు నీళ్ళు వచ్చినాయా దేవాదుల్లో? అసలు దేవాదుల పనులు జరిగినాయా? అంటే ఇదంతా కూడా యాక్షన్. దత్తత తీసుకుంటాను మోసం చేయడం, దేవాదులకు శంకుస్థాపన చేసినాం, ఇక సిద్దిపేట కమర్షియల్లో నీళ్లు పడతాయని చెప్పి పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు రాయించి మోసం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు సాగునీటి రంగంలో తెలంగాణకు నిజంగా చేసింది లేదు. ఇవాళ వారు మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో కొంత సమస్య ఉంది అంటారు. ఏపీ తన వాటా మాత్రమే తీసుకుంటుందట. తన వాటా తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు, మీరు తమ వాటా కాదు, మా వాటా మాకే, తెలంగాణ వాటా కూడా మాకే అన్న రీతిలో మీ ఉంది కనుకనే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి చందంగా. ఎందుకు ఇవాళ కేంద్రంలో ఈయన చేతుల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో డిపెండ్ అయింది. కేంద్ర బీజేపీ నాయకులు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయమైనా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడుతున్నంటే ఆల్రెడీ నువ్వు 657 టీఎంసీలు తీసుకుపోయినావు, ఇంకా తీసుకుపోతా అంటే రేపు తెలంగాణలో పంటలు ఎండిపోయే పరిస్థితి, మంచినీళ్ళు లేని పరిస్థితి వచ్చేట్టుంది. మా వాటా కూడా నువ్వే తీసుకుపోతా అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మీరు చెప్తున్నది ఏంది? మేము మా వాటా మాత్రమే మేము తీసుకుపోతా అంటున్నాం. మీ వాటా దాటినావు ఆల్రెడీ, నువ్వు 657 టీఎంసీలు వాడేసినావు. ఇక ఇప్పటి నుంచి చుక్క నీళ్లు తీసుకుపోయే అవకాశం లేదు. మాకు 123 టీఎంసీలు రావాలి, ఆడు ఉన్నాయి 100నే. నువ్వు మొత్తం బంద్ చేయాలి, కుడికాలు బంద్ చేయాలి, పోతిరెడ్డిపాటు బంద్ చేయాలి, ముచ్చమర్రి బంద్ చేస్తే మా పంటలు కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద మన నీళ్ళని అప్పచెప్తున్నాడు ఆంధ్రకు చంద్రబాబు. రైట్. మరో కాలర్ ఉన్నారు లైన్ లో, నల్గొండ నుంచి నరసింహగౌడ్. నరసింహగౌడ్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. ఎస్ మాట్లాడండి సార్. ఉన్నారు ఉద్యమ వందనాలన్నా. నమస్తే అమ్మా. నమస్తే తమ్మి, చెప్పండి తమ్మి, మీ ప్రశ్న అడగండి.
నా ఏం లేదని ఒకటే లైన్ చెప్తానా. యావత్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇలా తెలంగాణ ద్రోహులందరూ ఏకమయ్యారు. వాళ్ళు వీళ్ళని కాదన్నా, తెలంగాణ యావత్ తెలంగాణ ద్రోహులందరూ ఏకమై తెలంగాణని విచ్ఛిన్నం చేసి కుట్రలు జరుగుతున్నాయి. ఏం లేదు ఇక్కడ. తెలంగాణ జలసభ, నేను నల్గొండ బిడ్డనన్నా, నేను ఊహతలిసినప్పటి నుంచి జలసభ పాటలు వినుకుంటూ పెరిగినాను. నేను నా జిల్లాలో నాగార్జున సాగర్ ఉండి కూడా మాకు బుక్క తాగడానికి నీళ్ళు దొరకలేదన్నా. అలాంటి గడ్డ మీద పుట్టినా ఇలా ఒకటి నా తెలంగాణ ద్రోహులందరూ ఏకమయ్యారు. ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే ఒక్కనాడు జై తెలంగాణ అనని వాడు, ఒక్కనాడు అమరులకు 2 పూలు పెట్టనోడు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు పాల్గొనని వ్యక్తి, తెలంగాణ కోసం రాజీనామా చేయమని ప్రజలంతా కోరితే వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా ఇవాళ మనకు దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు అడుగులో అడిగేసి నడిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందువల్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా నీళ్లను తరలిస్తుంటే కనీసం అడిగే ధైర్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేకుండా పోయింది. అదే మన బాధ. ఎప్పటికైనా ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్లకు ఉండేటువంటి ప్రేమ, కసి, ఆ ఫైరు ఈ ఉద్యమ ద్రోహులకు ఉండదు. నరసింహగౌడ్ గారు ఇలా ప్రజలు కూడా విషయాలు గమనిస్తున్నారు. రైట్. మరొకటి హరీష్ రావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెగ్యులర్గా మాట్లాడేటివే కాళేశ్వరంకి సంబంధించినటువంటి విమర్శలు మళ్ళీ చేశారు. కాళేశ్వరంకు పూర్తిగా అవినీతి జరిగిందని, 1,00,000 కోట్ల అవినీతి అని, తర్వాత ఒక్క ఎకరం కూడా పారలేదంటూ, మేడిగడ్డ మొత్తం కూలిపోయినటువంటి దూరంలో మళ్ళీ ఆయన మాట్లాడారు ఇవాళ. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుందట. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని పుస్తకాలు వేసింది సిపిఐ సిపిఎం పార్టీలు ఆ రోజు. ఎందుకంటే ఆనాడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద ఏం తట్టడు మట్టెత్తకుండా 2,000 కోట్ల రూపాయలు ఎత్తిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద ఏం పని చేయకుండానే డబ్బులు లాగొట్టిండ్రు. కేసీఆర్ గారు వచ్చినాక ఈపీసీ సిస్టమ్ రద్దు చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్లకు ₹1 ఇచ్చేది లేదని చెప్పి ఆ పద్ధతిని రద్దు చేసి యుద్ధ ప్రాతిపదికన ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇవాళ ₹1 ఖర్చు పెట్టినా ఇవాళ కేసీఆర్ గారు అంత వేగంగా దానికి పూర్తి చేసింది కనుకనే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగకుండా మనం కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. గతంలో ఏ ప్రాజెక్టు చూసినా 10 అంతలు 20 అంతలు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. కానీ 1.5 టైంలోనే ఇవాళ కాళేశ్వరం పూర్తయిందంటే త్వరితగతిన చేసుకోవడం వల్ల పూర్తయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించిండు, కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డాడు కేసీఆర్, దీని మీద మీరు విచారణ జరిపారా అని చెప్పి షెకావత్ అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ కూడా ₹1 కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పి. ఆయన టీఆర్ఎస్ మంత్రి కాదు కదా, బీజేపీకి సంబంధించిన మంత్రి కదా. అడిగింది ఎవరు? ఆనాడు పిసిసి అధ్యక్షునిగా, పార్లమెంట్ మెంబర్గా నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. మరి షెకావత్ నీకు సమాధానం చెప్పిండుగా పార్లమెంట్ సాక్షిగా. ఏది నమ్మాలి ఇప్పుడు? ఇప్పుడు ప్రకాష్ అన్న చెప్పిన దాని కంటిన్యూషన్లో మీరు అన్నారు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొత్తగా నీళ్ళ మంత్రి అయ్యిండు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి ఇంజనీర్లను ప్రజెంటేషన్ అడిగింది. అన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ వచ్చింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఆ రోజు ఇంజనీర్లు ఏం చెప్పిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 20,33,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము. ఇందులో కొత్త ఆయకట్టు ఉంది, స్థిరీకరణ ఉంది. క్యుములేటివ్గా 60 లక్షల ఎకరాలు మొత్తం రావాల్సింది 60. క్యుములేటివ్గా ప్రతి సంవత్సరం ఇచ్చి కలిపితే బట్ ఒక సంవత్సరంలోనే 20 లక్షలు, ఒక్క సంవత్సరంలోనే 20,33,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఎట్లెట్లు ఇచ్చినామో. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, సిరిసిల్ల, హుస్నాబాదు, యాదాద్రి లాంటి నియోజకవర్గాల్లో 817 చెరువులు నింపి 66 చెక్ డ్యాంలకు నీళ్ళు ఇచ్చి 2,48,375 ఎకరాలకు ఈ జిల్లాల్లో నీళ్ళు ఇచ్చామని. 2022-23 సంవత్సరంలో 2,200 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపి 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాము అని చెప్పారు. ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ప్రాజెక్టులను నీళ్లు తక్కువ వస్తే ఆ సంవత్సరం కాళేశ్వరం నదీ జలాలను పంపు చేసి ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ కింద 16,99,000 ఎకరాల్లో పంటలను కాపాడాము, నీళ్ళు ఇచ్చాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఎప్పుడు కూడా నీళ్లు పోలేదు. కాళేశ్వరంతో లింక్ అయిన తర్వాత 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం.
కాళేశ్వరం లింక్ అయినాక ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ స్టేజ్ 1 స్టేజ్ 2లో 2 పంటలకు సమృద్ధిగా నీళ్ళు అందినాయి అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అందినాయి. అంతేకాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్లో ఒక సంవత్సరం నీళ్ళు తక్కువ పడ్డాయి. అప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి షిండే గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అక్కడ సురేందర్ ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అడిగితే కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగులోకి నీళ్లు వదిలి నిజాం సాగర్కు నీళ్లు పంపి 2 లక్షల ఎకరాల్లో నిజాం సాగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటల్ని మేము కాపాడినాం. అంటే ఇట్లా మొత్తంగా కొత్త అప్పర్ మానేర్ ఎండిపోయిన అప్పర్ మానేర్కు రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఆ కూడెల్లి వాగులకి వెళ్ళి నీళ్లు పంపితే అప్పర్ మానేర్ కింద కూడా దాదాపు 30-40 వేల ఎకరాల్లో పంటని కాపాడినాం. ఇట్లా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం కింద పంట పండింది అని చెప్పి ఇంజనీర్లే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిండు. కాదు, కాగ్ రిపోర్ట్లో రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చిన కాగ్ రిపోర్ట్లో సమాధానం, కాగ్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానంలో ఇవన్నీ కూడా డిపార్ట్మెంటే రాసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారానే. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని కాకు రిప్లై ఇచ్చారు. కానీ పొలిటికల్ స్పీచ్లు ఏం చెప్తున్నారు, ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని. నేను అంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోదాంపా, నల్గొండ జిల్లా యాదాద్రికి పోదాం, సిద్దిపేట జిల్లాకు పోదాం, మెదక్ జిల్లాకు పోదాంపా. కాళేశ్వరం నీళ్లు కాలువలలో బారుతున్నాయా లేవా చూద్దాంపా, పంటలు పండుతున్నాయా లేవా ఇవాళ చూద్దాంపా. ఇవాళ కూడా నేను ఒక ఉత్తరం రాసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సిద్దిపేట జిల్లాలో నీళ్ళు సరిపోతలేవు, ఇంకో టీఎంసీ పంపు చేయండి కాళేశ్వరం ద్వారా, ఆ నీళ్ళు ఇద్దామని చెప్పి పంపు చేసిన. ఒకవైపు కాళేశ్వరం లేదంటాడు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటుండు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా, మూసీగిలో గోదావరి జలాలు మల్లన్న సాగర్ నీళ్లు బారిస్తా అంటాడు. మల్లన్న సాగర్ ఏంటిది? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. మల్లన్న సాగర్ లేకపోతే, కాళేశ్వరం లేకపోతే నువ్వు హైదరాబాద్కి 20 టీఎంసీలు ఎడికెళ్ళి తెస్తావు అంటే వీళ్ళన్నీ కూడా గోబల్స్. ఆనాడు బీఆర్ఎస్ మీద బురద చల్లడానికి ఎలక్షన్ల ముందు రాజకీయంగా వాడుకున్నారు, ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా అవే అబద్ధాల పరంపరను కొనసాగిస్తారు. ఇక్కడ కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని, ఎక్కడికైనా వెళ్దాం కాళేశ్వరం ఫలితం అనేది చూద్దాం అంటూ కూడా హరీష్ రావు గారు నేరుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నారు. రైట్, తెలంగాణ నీటిని కాపాడడంలో ఈ ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందుతోంది అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. హరీష్ రావు గారు మాట్లాడండి సార్. అదే సార్, ఇప్పుడు సాగర్ ఆయకట్టు నాగార్జున సాగర్లో పోయిన నీళ్లు లేక పోయిన రబీలో కూడా చాలా ఇబ్బంది అయింది సార్. కొత్తపల్లి కాన్స్టిట్యున్సీలో ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది సార్. మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఇంకా ఈ నాగార్జున సాగర్ నీటి మీద, నాగార్జున సాగర్ కెనాల్స్ మీద, నాగార్జున సాగర్ నీటి మీద ఆధారపడి బతికేటటువంటి నల్గొండ ఖమ్మం జిల్లా ప్రజలకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది సార్. కాబట్టి ఈ విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి హక్కులని, మన నీటిని మనం వినియోగించుకోవాలని, అదేవిధంగా దాని మీద టీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు కానివ్వండి పెద్ద ఎత్తున పోరాటం చేసి మన నీటి ఓటాలని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర జలవనరుల సంఘం కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాన్ని పూర్తిగా అడ్డుకోవాలని, దానికి రైతాంగం మేము అందరం కూడా అండగా ఉంటామని. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. 2 విషయాలు మీరు అన్న దాంట్లో మా ఆవేదన కూడా అదే అశోక్ కుమార్ గారు. ఎందుకంటే ఇప్పుడు సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణ ప్రాంతంలో ఈ రబీలో 6,38,000 ఎకరాలు సాగైతుంది. నీళ్లు తక్కువైతే ఏమవుతుంది, టేలెండ్లో ఉండేది ఖమ్మం జిల్లా కనుక ఖమ్మంకే నీళ్లు రాకుండా పోయి ఖమ్మంలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక పోయిన యాసంగిలో కూడా నీళ్లు ఇయ్యలేదు, ఇబ్బంది అయింది. కేసీఆర్ గారు ఉండగా 7 సంవత్సరాలు సాగర్ ఆయకట్లో 2 పంటలకు కూడా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు. కానీ వీళ్లకు మేనేజ్మెంట్ రావడం లేదు, నీటి నిర్వహణ సరిగా రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి దోపిడిని ఆపి మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను రాబట్టడంలో కూడా వీళ్ళు విఫలమవుతా ఉన్నారు. అయితే మీరు ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా మీకు ఏంటంటే, కేసీఆర్ గారు దూరదృష్టితో మీకు సీతారామ ప్రాజెక్టు తెచ్చారు. అది ఆల్మోస్ట్ 90% పని అయిపోయింది. కొద్దిగా ఒక్క 10% పని చేస్తే సీతారామ నీళ్ళు వచ్చి పాలేరులో పడతాయి. ఒక్కసారి పాలేరులో పడితే మనకి ఎప్పుడన్నా కృష్ణా నదిలో నీళ్లు లేకపోయినా, కరువు వచ్చినా కూడా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కనుక 2 పంటలు పండించే జిల్లాగా ఖమ్మం జిల్లా మారబోతుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఏదో మంత్రులు ముఖ్యమంత్రి పోయి హడావిడి చేసిండు సీతారామ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసినట్టు. కానీ వీళ్ళు పోయిన తెల్లారే కాలువ తెగిపోయింది, ఆడ నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు.
ఇవాళ కొద్దిగా దృష్టి పెట్టి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఖమ్మం జిల్లాకు అద్భుతంగా 2 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అటు సీతారామ పూర్తి చేస్తలేరు, ఇటు కృష్ణాలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను మరి రాబట్టుకోవడంలో కూడా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. రైట్, మరో కాలర్ సేమ్ ఖమ్మం నుంచి ఉన్నారు. ఐలయ్య ఫ్రమ్ ఖమ్మం. ఐలయ్య గారు నమస్తే. ఐలయ్య గారు ఐలయ్య గారు మాట్లాడండి సార్. టీవీ మ్యూట్ టీవీ పెట్టుకొని సౌండ్ మా ప్రశ్న అడగండి. Yes. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్, మాది వెంకటాయపాలెం సార్, ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ సార్. చెప్పండి. లేదు సార్, చాలా ఐలయ్య గారు మీరు టీవీ టీవీ టోటల్ గా సౌండ్ బంద్ చేయండి, మ్యూట్ చేయండి. ప్రశ్న మమ్మల్ని అడగండి సార్. బయటకు వచ్చేసాను సార్. అడగండి ప్లీజ్. సార్ హరీష్ రావు సార్. అవునండి నేనే మాట్లాడుతున్నా. ఇలయ్య గారు చెప్పండి. సార్ మాది అతి తక్కువ వర్షపాతం గల మా ప్రాంతం సార్. మాది వెంకటాయపాలెం, ఆరగూడ, తిరుమలాయపాలెం, తర్వాతకి బొచ్చు, తర్వాతకి ఇటు వచ్చేసరికి పల్లెగూడెం, తర్వాత ఇవన్నీ సార్ అతి తక్కువ వర్షపాతం ఉంటుంది సార్ మాకు. అయితే ఈ ఏరియాలో మాకు 3 కిలోమీటర్ల దూరమే మాకు ఏరు ప్రవహించింది సార్. చెప్పండి ఇలయ్య గారు. తర్వాతకి కేఎల్ రావు గారు మాకు మోసం చేసింది ఏంటంటే 2 కిలోమీటర్ల కింద నుంచే పల్లెగూడ నుంచి రైట్ కెనాల్ వెళ్తుంది సార్. దాని ద్వారా ఈ ఏరియా మొత్తం కూడా మాకు సస్యామలం కాలేదు సార్ మాకు. సార్ చెప్పండి. అయితే మాకు జరిగిన అన్యాయం ఏంటంటే పాలేరులోకి గనక ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ ఎన్ఎస్పి నీళ్లు కానీ మాకు గనక డైలీ వచ్చినట్టయితే మాకు సస్యామలం సార్. ఈ ఏరియా అంతా వర్షపాతం చాలా తక్కువ ఉంది సార్ మాకు. అయితే ఇక్కడ దుమ్మగూడ నుంచి వచ్చేటువంటి సీతారామర ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి పనులు సార్ అక్కడెక్కడ మన కొత్తగూడెం వరకు జరిగినాయి, కానీ ఇతరులు మాత్రం అసలు జరగట్లేదు సార్. మేము ఇక్కడికి వచ్చేసరికల్లా సరిగా అయినటువంటి పనులు జరగట్లేదు, చాలా జాప్యం జరుగుతుంది. కనీసం ఉన్నటువంటి మాకు మీరు ఇంతకుముందు వచ్చినటువంటి దాంట్లో మీరు ఎప్పుడైతే మా ఎన్ఎస్పి దాంట్లో మీకు కెనాల్ పాలేర్లు వేసి మాకు కూడా మా చెరువుకు కూడా నీళ్ళు వచ్చినాయి సార్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే గ్రామాలు చెప్పినటువంటి చెరువులు ఉన్నాయో, ఊర్లు ఉన్నాయో, ఆ చెరువులన్నిటికీ నీళ్ళు వచ్చినాయి సార్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయని మీరు చెప్తారు, కానీ ఇప్పుడు ఏదైనా తుమ్మల నాసిరావు గారు కానీ ఈ శ్రీనివాసరావు రెడ్డి గారు మా ఏరియా సార్, మా ఆయన చెప్తారు, కానీ మాకు సరైన పనులు పూర్తి కాలేదు సార్. ఇక్కడ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ మన్నెగూడ నుంచి సర్కిల్ ఇదంతా దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో పనులు మొత్తం పూర్తి అక్కడ నడుతున్నాయి సార్. అసలు నడవట్లేదు సార్, పూర్తిగా బంద్ అయినాయి సార్. అవి గనక తీసేస్తే మనకి కొద్దిగా పాలేరు గనక వాటర్ ఇస్తే మాకు కొంచెం సస్యామలం అవుతుంది. ఇప్పుడు మీ నీటి ఇద్దరికి బాగా చాలా తీవ్రంగా ఉంటుంది. అంతకుముందు గతంలో అయితే ఇప్పుడైతే గ్రౌండ్ వాటర్ బాగుండేది, ఇప్పుడు మాకు గ్రౌండ్ వాటర్ సరిగ్గా లేదు సార్. అది చాలా వరకు కిందికి వెళ్ళిపోయింది సార్ మాకు. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే మాకు చాలా అయింది సార్. పోయేసారి రాజశేఖర రెడ్డి గారు మాకు కెనాల్ తీసుకుపోయి అంత దూరం తీసుకుపోయినటువంటి కెనాల్ తీసుకుపోయి న్యూస్ పెట్టి తీసుకుపోయి వదిలిపెట్టింది సార్. అది ఎంత అన్యాయం అంటే ఇది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యూస్ పెడికి తోకపోయింది సార్. అదే ఎస్ఆర్ఎస్పి ఎన్ఎస్పి దగ్గర మనకి మీరు గనక ఆ రోజు గనక మీరు పోయి కింద టర్నల్ దోమకపోతే ఇవాళ మనకు నీళ్ళు వచ్చే స్థితి లేదు సార్ అప్పట్లో. ఓకే ఐలయ్య గారు మీకు మంచి అవగాహన ఉన్నట్టుంది, మీరు మంచి రైతు ఉన్నట్టున్నారు. కేఎల్ఆర్ గారి మనకు తెలంగాణకు కేఎల్ రావు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును కిందికి తెచ్చి చేయడం వల్ల ఇలా ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా అప్లాండ్ ఏరియాస్ చాలా కూడా మిగిలిపోయినాయి. అది ఎందుకంటే యాక్చువల్గా కుడి కాలువకు 10 లక్షలు, ఎడమ కాలువకు 10 లక్షల ఎకరాలు అన్నారు. కానీ ఎడమ కాలువలో మనను 6,30,40,000 ఎకరాలకు పరిమితం చేసి మళ్ళీ ఇండ్లకెళ్ళి 3,60,000 ఆంధ్రాకి తీసుకుపోయింది. వీళ్ళకు నేరుగా జరిగిన అన్యాయం ఏంటంటే పాలేరుకు పైనుంచి తీసుకుపోవాల్సిన కాలువ ఇప్పుడు వీళ్ళ వెంకటాయపాలెంకు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్తో నీళ్ళు వచ్చేటి. అది వైరా దగ్గర ఇలా పాలేరులో పడేయడంతో ఆ హెడ్ తగ్గి వాళ్ళకు అప్లాండ్ ఏరియాస్లో నీళ్ళు రావట్లేదు అనేది ఆయనకు మెయిన్ ప్రాబ్లం. అది ఇదంతా కూడా మీరు చెప్పిన ఈ ద్రోహం కూడా కాంగ్రెస్, ఈ పాపం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఐలయ్య గారు, సీతారామ కూడా మీరు అన్నట్టు 90% పనులైనాయి. జిల్లాలో 3 మంత్రులుంటే ఏం లాభం ఐలయ్య గారు? వరదలు వస్తే కనీసం హెలికాప్టర్ పంపకపోయేది, 8 మంది ప్రాణాలు పోయడానికి కారకమైంది. కనీసంగా సీతారామకు కొద్దిగంత బడ్జెట్ పెట్టి గట్టిగా పనిచేస్తే ఖమ్మం జిల్లాను మీరు చెప్పిన ఈ ఎగువ ప్రాంతాలన్నిటికీ నీళ్లు తెచ్చుకోవచ్చు. ఈ సాగర్లో ఎప్పుడైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చుకోవచ్చు.
సీతారామాది అసలు మొత్తంగా పనులు ఆగిపోయినాయి, ఎక్కడ కూడా పనులు జరుగుతున్న పరిస్థితి లేదు, ఈ మంత్రులకు పట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే ఖమ్మం జిల్లాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నష్టం చేస్తూ ఉంది. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మా ఐలయ్య గారు చెప్పినట్టు సీతారామ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు, ఎందుకంటే 90% చేసిండ్రు కేసీఆర్ గారు, 10 పైసలు చేస్తే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది, వెంటనే ఆ పనులు చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. ప్రకాష్ గారు, సో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మరొక విమర్శ ఏంటంటే, తెలంగాణ ఏర్పడక ముందు శ్రీశైలం నుంచి రోజుకు 47,000 క్యూసెక్కులు ఏపీ తరలించకపోయేది, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రోజుకు 1,11,000 క్యూసెక్కుల నీటిని తరలించకపోయారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏమీ ఆపలేకపోయింది అనేది కూడా నేను ఫస్టే చెప్పాను, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు అని. ఎందుకంటే శ్రీశైలం నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి వాళ్ళకున్న ఏర్పాటు 5 టీఎంసీలు, 44,000 క్యూసెక్లేమో రాజశేఖర రెడ్డి ఎక్స్టెండ్ చేసిన కొత్తగా నిర్మించిన పోతిరెడ్డిపాడు, పాతది ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టింది 1 టీఎంసీ తీసుకుపోవడానికి. 5 టీఎంసీలు అంటే 55,000 క్యూసెక్లు, దానికి డబల్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏమన్నామంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపకపోతే రోజుకి 8 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం ఉందని. అది ఇంకా పనులే నడుస్తున్నాయి, ఇప్పుడు తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు. ముచ్చుమరి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీసుకుపోవడానికి ఉన్నది ఎంత అంటే ఒక 55,000 క్యూసెక్లు. రెండవది ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, ఏది 7 సార్లు యాసంగి వానకాల పంటలకు 4 సార్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చారు అప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత. ఇక్కడ ఇన్ని నీళ్ళు తీసుకపోతే అక్కడ ఎట్లా ఇస్తారండి? అవకాశం ఉందా? వాస్తవం వారు చెప్పేది, సమైక్య రాష్ట్రంలో 4 సార్లు లెఫ్ట్ కెనాల్ ఎప్పుడు కూడా ఖరీఫ్లో కూడా నీళ్ళు ఇవ్వకపోయేది. రైట్. మరో కాలర్ ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి స్వామి గారు, నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. ఉన్నారు హరీష్ రావు గారు. సార్ హరీష్ రావు సార్ గారికి, ప్రకాష్ సార్ గారికి నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి స్వామి గారు, అడగండి. సార్ నేను హిమాజ్పేట్ మండలం నుండి మాట్లాడుతున్నా సార్, నార్కర్నూలు. ఓకే, చెప్పండి. అయితే మీ హరీష్ రావు సారు మినిస్టర్ ఉన్నప్పుడు కేరళలో 10 సార్లు రాత్రి పగలు తిరిగి పూర్తి చేసిండే సార్ నాగర్ కర్నూలు జిల్లాకు నీళ్లు వచ్చినాయి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాకు నీళ్లు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మా పక్కన వట్టెం దగ్గర నీళ్లు పోతున్నాయి సార్ కాలువ, కానీ చాలా మటుకు తగ్గిపోయినాయి, నీళ్ళు అనేటటువంటి రావడం లేదు సార్, చాలా తగ్గిపోయినాయి. రెండోది మన తెలంగాణకు పోయినా ప్రేమ లేదు సార్ రేవంత్ రెడ్డికి. మొట్టమొదట ఆయన ఆంధ్రకు ముఖ్యమంత్రి అనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రజలను ప్రేమ లేదు, ఎందుకంటే పాలమూరు జిల్లా నుండి ఎన్నిక కాబట్టి మాకు ఇబ్బంది చేస్తున్నారు సార్. ఇంకొకటి మా జిల్లా ప్రజలు చేసుకున్న ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఇక్కడ ప్రవీణ్ కుమార్ సార్ నోడు ఒకటి ముందుగా కాంగ్రెస్ గెలిపించారు, అక్కడ బీజేపీని గెలిపించారు. ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ లో ఒకవేళ మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఉంటే ఈరోజు గొప్పగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉండే, కానీ అది జరిగిన పొరపాటు ద్వారా ఇబ్బంది జరిగింది, చాలా ఇబ్బంది ఉంది సార్. హరీష్ రావు సార్ తోటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ హయాంలో 80% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో 5-6 రిజర్వాయర్లు పూర్తి కాబట్టాయి, కానీ అవి ఈరోజు ఇంకా ఏ పని కూడా ముట్టుకోవట్లేదు సార్ ఈ గవర్నమెంట్. కాకపోతే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ముఖ్య నాయకులను, మా ఉమ్మడి మామనాథ్ జిల్లా నాయకులను పట్టుకొని మీరు ఒకసారి ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఒక పాదయాత్ర ప్రోగ్రామ్ ఏమైనా పెడితే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్ సార్. ఒకటి థ్యాంక్ యూ స్వామి గారు, అదే మంచి సూచన చేశారు. మన ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు మరి చాలా కష్టపడి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కోట్లలో ఎన్నో కేసులు వేశారు. ఎన్ని కేసులు వేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ ప్రాజెక్టును 90% పూర్తి చేశారు. సో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, తప్పకుండా కేసీఆర్ గారితో మీరు చెప్పిన మాట చెప్పి బీఆర్ఎస్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున అక్కడ ఒక పాదయాత్ర కానీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టి ఈ పనులు వేగంగా జరిగే విధంగా, ఈ ప్రభుత్వ మెడలు వంచి తొందరగా పూర్తయ్యే విధంగా ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. మీరు ఇంకో విలువైన మాట చెప్పారు స్వామి గారు. నిజంగా ఇవాళ బీఆర్ఎస్కి ఒక 8-10 ఎంపీలు ఉంటుంటే ఇవాళ ఈ పరిస్థితి తెలంగాణకు వచ్చునా? ఎందుకంటే 8 ఎంపీలు గెలిచిన బీజేపీ వాళ్ళు మౌనం వహించారు, 2 కేంద్ర మంత్రులున్నా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తిగా దాసోహం అయిపోయినారు. అదే బీఆర్ఎస్కి ఒక 7-8 మంది ఎంపీలు ఉంటుంటే ఇలా కేంద్రం మెడలు వంచి నిధులు వస్తుండే కదా. ఇలా మన బడ్జెట్ చూసినాం, బడ్జెట్లో నిధులు చూస్తే ఆంధ్రప్రదేశ్కే అంటే అమరావతికి డబ్బులు ఇస్తారు, వైజాగ్కు డబ్బులు ఇస్తారు, పోలవరంకు డబ్బులు ఇస్తారు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిందని నేను అంటలేదు, కానీ తెలంగాణ గుండు సున్నా, గాడిద గుడ్డు. 8 ఎంపీలు వాళ్ళు 8 వీళ్ళు గెలిస్తే మనకు నిధుల్లో సున్నా, నీళ్ళల్లో సున్నా. నీళ్లు వాళ్ళకే పోతున్నాయి, నిధులు వాళ్ళకే పోతున్నాయి. మరి రాష్ట్రం తెచ్చుకున్నది, మీకు అధికారం ఇచ్చింది, నిధుల్లో నీళ్ళల్లో ఏమి రాకపోతే గుడ్లప్పగించి చూడ్డానిక? ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? పొద్దుగా లేస్తే ప్రతిపక్షం మీద
విపక్షం మీద ఇక ఎగిరెగిరి పడుతుంటాడు. మరి ఇలా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తన్నుకపోతుంటే ఎందుకో ఎగిరిపడవు, ఎందుకో నీ గొంతు పెకలది, ఎందుకో నువ్వు మౌనం వహిస్తున్నావు? ఇవాళ సమాధానం చెప్పాలి ప్రజలకు రేవంత్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ నుంచి జిల్లా నుంచి ఉండి మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం ఇవాళ చాలా దురదృష్టకరం, బాధకరం. అంటే కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు ఉండి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండి కూడా తెలంగాణ ప్రయోజనాలను ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేరని ప్రజాభిప్రాయం కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నా కూడా పాలమూరు పైన కూడా ప్రేమ లేదు, ఏకంగా తెలంగాణ పైన రేవంత్ రెడ్డికి ప్రేమ లేదంటూ వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భూభాగానికి నీళ్లు తరలించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నీళ్లు నములుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ జనం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మరొకటి, జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ పోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊకుంది, రాయలసీమ లిఫ్ట్ పనులను కూడా ఆపలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లాని మొత్తం బేసిన్ హౌజులకు తరలించుకుంటే ఊరికే చూస్తూ కూర్చుంది అనేది ఆయన చేసిన విమర్శ. అంటే ఈ సాగునీటి మంత్రి, మన రాష్ట్ర సాగునీటి మంత్రి సాకుల మంత్రిగా మారిపోయాడు. అసలు నేను మాట్లాడింది ఏంది, ఆయన మాట్లాడుతుంది ఏంది? ఇలా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో దోపిడీ చేస్తూ ఉంది, రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్ధమైన వాటా వస్తలేదంటే ఒకవైపు దాన్ని అంగీకరిస్తున్నాడు, ఇంకొక వైపు ఏమో అది బీఆర్ఎస్ఏ చేసింది అంటాడు. అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు కాపాడవయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు విషయం ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు ఉత్తమ్ గారు అనడానికి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద పేగులు దిగదాకా కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో నేను, నాయన్ నరసింహారెడ్డి గారు, మేము 6 మంత్రులుగా ఉన్నాం. మేము ఆ రోజు రాజీనామా చేసినాం. మేము చేసిన రాజీనామా కారణం ఏంది? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు విరుద్ధంగా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతున్నావు, ఇది అన్యాయం, ఈ ప్రాజెక్టు ఆపాలి అని దాని మీద రాజీనామా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని రాజీనామా చేసింది మేము, పదవులు పట్టుకొని పాకలాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తర్వాత పోతిరెడ్డిపాడు మీద అసెంబ్లీలో 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు పీజేఆర్ మాత్రం మాతో కలిసి వచ్చేటోడు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పెదవులు మూసుకొని అసెంబ్లీలో కూర్చున్నారు తప్ప ఏనాడు కూడా కలిసి రాలేదు. మాతో కొట్లాడినోడు స్వర్గీయ పీజేఆర్. 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసినాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడవనీయలే. పోతిరెడ్డిపాడు కట్టనే కట్టొద్దని నిక్కచ్చిగా నిగ్గుదీసి పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడతాడు ఈయన. అసలు రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది ఎప్పుడు? 5/5/2020. ఆ జీవో రాకముందే పత్రికల్లో వార్తలు వస్తే ఇట్లా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేస్తుందంటే జనవరి 29, 2020 అంటే 5 నెలల ముందే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది, దీన్ని ఆపాలి, దీనికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పి 5 నెలల ముందే ఉత్తరం రాశాం. ఆ తర్వాత 5/5/2020 జీవో వస్తే వచ్చిన 15 రోజుల్లో 19/5/2020 నాడు ఇది అన్యాయం, ఈ ప్రాజెక్టును ఆపాలని చెప్పి కూడా కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు. మూడవది అపెక్స్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరిగితే దాని మీద పోరాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమము, అన్యాయము, దీన్ని ఆపి తీరాల్సిందే అని అపెక్స్ కమిటీ మీటింగ్లో మాట్లాడినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ మినిట్స్ తీసి చూసుకొని ఆఫీసులు ఉంటాయి. అపెక్స్ కమిటీలో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ముగ్గురు పాల్గొంటే అందులో కేసీఆర్ గారు ఇది ఆపి తీరాల్సిందే అని అపెక్స్ కమిటీలో మాట్లాడిన మినిట్స్ ఉంటాయి, తీసుకొని చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చివరికి రాయలసీమ లిఫ్ట్ మీద కోర్టుకు వెళ్ళి ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజాలు ఇవ్వైతే ఆయనేమో బీఆర్ఎస్ సహకరించింది, ఆపలేదు అని మాట్లాడుతూ. నేను ఛాలెంజ్ చేస్తున్న టీ న్యూస్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ ప్రాజెక్టు ఆపాలని జనవరి 29, 2020లో కేసీఆర్ లెటర్ రాసిందా లేదా? జీవో వచ్చిన 15 రోజుల్లో 19/5/2020 ఈ ప్రాజెక్ట్ ఆపాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిండ్రా లేదా? అపెక్స్ కమిటీ మీటింగుల్లో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు ఆపాలని గట్టిగా మాట్లాడింది మినిట్స్లో ఉందా లేదా? కేసీఆర్ గారు కోర్టుకు పంపి ఇంజనీర్లను, అధికారులను పెట్టి ఈ రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చింది నిజమా కాదా? ఇయాలటి కూడా పనులు ఆగినాయంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన, ప్రభుత్వం తెచ్చిన కృషి వల్ల, మేము తెచ్చిన స్టే వల్లనే ఇవాళ పనులు ఆగినాయనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరో కాలర్ ఉన్నారు బాన్స్వాడ నుంచి గంగారావు గారు. గంగారావు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి, సార్ ఉన్నారు. చెప్పండి గంగారావు గారు. గంగారాం. ఎస్, గంగారాం మాట్లాడండి, చెప్పండి. జై తెలంగాణ అన్న హరీష్ అన్న. జై తెలంగాణ గంగారాం, చెప్పండి.
ప్రకాష్ అన్న కూడా జై జై తెలంగాణ. తెలంగాణ. అన్న ఏం లేదన్న, మేము బాన్సడ నుంచి మాట్లాడుతున్నా అన్న. చాలా నష్టపోతున్నాం అన్న. మన నీళ్ళల్లో కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయం కానీ, అన్నిట్లో కానీ చాలా మోసపోతున్నాము. రేవంత్ రెడ్డి అనేక అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిండు. ఈరోజు ఏం పట్టించుకుంటలేడు. మన నీళ్ళన్నీ వాటాలన్నీ, మన నీళ్ళ వాటాలన్నీ చంద్రబాబు దోసుకపోతున్నాడు. వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, కానీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ ఒక్క నీటి సుక్క మీద కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. మన నీళ్ళని దోసుకపోతున్నారు అన్న. మీరు వెంటనే ఈ 10 మంది అనర్హులు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళ మీద వెంటనే ఎలక్షన్లు తెచ్చి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు తిండి అన్న. థ్యాంక్ యూ గంగారాం గారు. అది సరే, ఆ మ్యాటర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందనే మనందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇకపోతే అన్యాయం అంటారా రేవంత్ రెడ్డి గురించి? ఇలా ఏ ఊర్లో పోయినా ఎవరిని మాట్లాడించినా ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ద్రోహాల చరిత్రనే బయటపడుతుంది. ఒక్క పథకమని అమలు చేసిండా సంపూర్ణంగా? రుణమాఫీ అన్నాడు, ఇలా 30-40% మందికి రుణమాఫీ అయింది, 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళని అప్పులు కట్టుకోమంటే 3 రూపాయల మితికి తెచ్చి అప్పు కడితే ఇవాళ వాళ్ళందరూ కొత్త అప్పులైపోయి ఇవాళ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతు బంధు మన వానకాలం ఎగ్గొట్టేసిండు. యాసంగి పంటకు వేస్తానంటే ఇప్పటికీ ఇంకా 3 ఎకరాలకు కూడా పూర్తిగా వాడని పరిస్థితి ఉన్నది. వానకాలం ఎగ్గొట్టివి, యాసంగి వేయకపోతేవి, 15,000 అంటివి, 12,000 అంటివి, మొత్తానికి రైతు బంధుని ఆగం చేస్తేవి. పంటల బీమా అంటివి మోసం చేస్తేవి. కందులు కొనవాయి అంటే ఎకరానికి 6 క్వింటాలు పంటాయి, కానీ 3 క్వింటాలు కొంటాయి, ఇక 3 క్వింటాలు బయట అమ్ముకోమంటాడు. సన్ఫ్లవర్ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు. సన్న వడ్లు అమ్మిన రైతులకు ఇంతవరకు దాదాపు 450 కోట్లు బోనస్ పైసలు ఇంతవరకు పడిన పరిస్థితి లేదు. మహిళలకు మహాలక్ష్మి అంటివి మోసం చేస్తేవి. వృద్ధులకు 4,000 పింఛన్లు అంటివి ఇవ్వకపోతేవి. ఇవాళ వృద్ధులు అంటే గుర్తొచ్చింది. 4,000 పింఛన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చే కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇంకా బాధ ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 44 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇవాళ 43 లక్షల మందికి ఇస్తుండు. అంటే 1,00,000 మందిని కోత పెట్టిండు. పింఛన్లు కమ్మి చేసిండు. 4,000 ఇస్తా అని మోసం చేసిండు. ఇచ్చే 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు పుణ్యాత్ముడు. అంటే ఏ విషయం చూసినా కూడా మోసాల చరిత్ర తప్ప రేవంత్ రెడ్డిది ఇవాళ ఒక్క విషయంలో కూడా మాట నిలుపుకోలేదని. రైట్, ఓకే. అంటే రేపు కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం ఏదో జరగబోతుందండి. సో దాంట్లో ఇప్పుడు మీరు చేసినటువంటి డిమాండ్స్కి ఏమన్నా ఆ దిశగా, పరిష్కారం దిశగా ఇక్కడైనా ఇప్పుడైనా కూడా ఆ అక్రమ తరలింపు ఆగే దిశగా ఏమన్నా నిర్ణయాలు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వచ్చి తీరాల్సిందే. రాకపోతే ఇలా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతాయి. రేపు వేసవి కాలంలో తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇలా మనమేమో అన్డ్యూ అడుగుతలేము, మనము అర్హత కంటే ఎక్కువ అడుగుతలేము, న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సిందే అడుగుతున్నాం. అది సాధించకపోతే వీళ్ళు రాజీనామా చేసి తప్పుకోవాలి సిగ్గు లేకపోతే ధర్నా చేయండి, అయితే పోరాటం చేయండి, లేదు మాకు చేత కాదంటే పదవుల నుంచి తప్పుకోండి. కానీ తెలంగాణ నీటి వాటా తీరాల్సిందే. ఒకవేళ కాపాడకపోతే అయితే పోరాటానికన్నా బయలుదేరండి, లేదంటే పదవుల నుంచి తప్పుకోండి. ప్రకాష్ గారు, అదే వాళ్ళు 600 టీఎంసీలకు పైన తీసుకుపోతున్నప్పుడు ఎటువంటి ప్రొటెస్ట్ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. ఎన్నో మీటింగ్లు అయినాయి, కేఆర్ఎంబీ మీటింగులు గత అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నిలదీసి ఆ నీళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఇంకా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాటా వాళ్ళు వాడుకున్నారు. మన వాటానే ఇప్పుడు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఇక పంటలు ఎండిపోతున్నాయని మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తారు. కానీ వాళ్ళ వాటా వాళ్ళు వాడుకున్నారు కాబట్టి తెలంగాణ వాటా తీసుకురావాలనేది రేపు తేలాలి అక్కడ. రెండవది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా వాళ్ళు వెంటనే ఇప్పటికీ కూడా పనులు జరుగుతున్నాయి అన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. దాని మీద కూడా మానిటరింగ్ ఉండాలి. ఎన్జిటి దగ్గర మొన్న కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దానిలో కూడా ఏంటంటే మన స్టే ఇచ్చిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయనే ఇచ్చారు వాళ్ళు. తక్షణమే దాన్ని కూడా ఆపాలి. పోతిరెడ్డిపాడు మొచ్చుమారి దగ్గర నుంచి కూడా ఒక్క చుక్క నీరు కూడా పోకుండా ఆపాల్సిన అవసరం ఉంది. కేఆర్ఎంబీలో రేపు అది నిర్ణయం కావాలి. చివరి కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి రాజన్న గారు. నమస్తే అండి, మాట్లాడండి సార్. హరీష్ రావు గారు. సార్ జై తెలంగాణ. సార్ జై తెలంగాణ రాజన్న, చెప్పండి. సార్ మనము కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాలు సార్. ఇప్పుడు మొత్తం వీళ్ళు నీళ్ళు ఎత్తిపోతే మళ్ళీ ఆగమాగం పరిస్థితి సార్. కాబట్టి ఇక గట్టిగా పోరాటం చేయాలి సార్ మనము. లేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వము దొంగల చేతికి ఈ రేవంత్ రెడ్డి దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు అయింది సార్ పరిస్థితి.
కాబట్టి ఒక వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదు సార్ ఇప్పటి వరకు. కాబట్టి కొంచెం మనం గట్టిగా పోరాటం చేస్తేనే తప్ప వాళ్ళు వినేటట్టు లేరు సార్. ఎందుకంటే వాళ్ళ గురువు కాబట్టి ఇప్పుడు నీళ్ళని అటు దోచిపెడదామనే ప్లాన్ లో ఉన్నారు సార్. మీరు గట్టిగా పోరాటం చేయాలి సార్. మేము ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నుంచి బలంగా ఉన్నాం సార్. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ఉన్నాము. మేము ఏ పార్టీలు లేము, కానీ తెలంగాణ కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ రాజన్న గారు. ఇప్పుడు నిజంగా కూడా ఆదిలాబాద్లో చెనాకా కొరాటా ప్రాజెక్టు ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసి దాదాపు జోగు రామన్న గారి ఆధ్వర్యంలో పనులు 90% పూర్తయినాయి. ఇవాళ పంప్ హౌస్ అయిపోయింది, బ్యారేజ్ అయిపోయింది, మెయిన్ కెనాల్ కూడా అయిపోయింది. జస్ట్ కొద్దిగంత గ్రావిటీ కెనాల్స్ చదివితే 50,000 ఎకరాలకు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అర్థమైనా కూడా చెనాకా కొరాటాలో ఒక అంగుళం కూడా పని ముందుకు పోకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అట్లే మీరు అన్నట్టు రాజన్న గారు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కనుక మీరు చెప్పినట్టుగా తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, ప్రశ్నిస్తుంది. మనం ఎందుకంటే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసినా కూడా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుంది. అంటే చివరిగా హరీష్ రావు గారు, అంటే రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని మీరు చెప్తున్నారు. చంద్రబాబును అడిగే దమ్ము లేదు, కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదని. సో ఇందాక మీరు మధ్యాహ్నం మాట్లాడుతూ ఒక ఆఫర్ అంటే ఒక మాట కూడా చెప్పారు, అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూడా ధర్నాకు సిద్ధం, మేము కూడా కలిసి వస్తామనేది. సో ఆ స్థాయి పోరాటం తప్పదా ఇంకా? ఎందుకంటే అయితే మీరు హక్కులు కాపాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి, బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కలిసి ఇవాళ తెలంగాణ నోరు కొడుతున్నారు, స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఎందుకు కేఆర్ఎంబీ మౌన పాత్ర వహిస్తుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల డిపిఆర్లని వెనక్కి పంపుతున్నది? ఎందుకు ఇవాళ స్పందించాల్సినటువంటి జల మంత్రిత్వ శాఖ స్పందిస్తలేదు? ఎందుకు సిడబ్ల్యూసి కావాలని తెలంగాణ ప్రాజెక్టుల మీద ఇవాళ చిన్న చూపు చూస్తున్నది? స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కనుక ఆయన తెలంగాణ ప్రయోజనాలను దెబ్బగొట్టి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గోదావరి మీద మన ప్రాజెక్టులన్నీ రిటర్న్ వచ్చినాయి. డిపిఆర్లు సమ్మక్క సాగర్ బ్యాక్ వచ్చింది, సీతమ్మ సాగర్ బ్యాక్ వచ్చింది, వార్దా బ్యాక్ వచ్చింది, 3rd TMCది వెనక్కి వచ్చింది. ఇవేవి క్లియరెన్స్ వస్తలేవు. ఇవన్నీ క్లియరెన్స్లు వస్తే ఏమవుతాయి? నీటి కేటాయింపులు జరుగుతాయి. ఏదైతే ఇప్పుడు బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు చంద్రబాబు రూపకల్పన చేస్తుండో ఆ పనులు ఆపి ముందు మన ప్రాజెక్టులన్నిటి క్లియరెన్సులు తీసుకొని తెలంగాణకు సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరిగిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు తీసుకుపోమనంటే మాకు అభ్యంతరం లేదు. ఇవాళ ఏం మాట్లాడిన చంద్రబాబు నాయుడు, సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతా అంటున్నావు. బిడ్డ, నువ్వు సముద్రంలో కలిసేది తీసుకుపోయేది ఉంటే మా ప్రాజెక్టులను ఎందుకు రిటర్న్ వస్తున్నాయి అంటే నువ్వు సిడబ్ల్యూసీలో జలమంత్రి ఇవాళ కూడా కలిసిండు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా పోయి ఇవాళ కూడా జలవనరుల మంత్రిని కలిసి కృష్ణా జలాల్లో మాకు నీళ్లు కావాలని అడిగాడు. అసలు అడిగే అర్హత ఉందా మీకు? ఆల్రెడీ మీ కేటాయింపు కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోయారు మీరు. మళ్ళీ పోయి ఇప్పుడు ఢిల్లీలో జలమంత్రిత్వ శాఖను కలిసి ఇంకా నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తుండు. మన ముఖ్యమంత్రి ఏమో పోతలేడు. ఆయనేమో మొత్తం ఎంపీలను వేసుకొని కేంద్ర మంత్రులను వేసుకొని ఆడపోయిండు. మరి మన ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? నువ్వు తీసుకపో, అఖిలపక్షాన్ని తీసుకొని పోయి పోదాంపా, ఆ కేంద్ర మంత్రి ఇంటి ముంగట రోడ్డు మీద ధర్నా చేద్దాంపా, ఎట్లు ఏడో నీళ్లు పట్టుకుందాంపా. నీ ఎంపీలు ఏం చేస్తుండ్రు? 8 మంది పార్లమెంట్ జరుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పోడియంలో పోయి గట్టిగా మాట్లాడరా? రాహుల్ గాంధీ ఎందుకో మాట్లాడాడు. రాహుల్ గాంధీ తెలంగాణ కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్లో ఎందుకు గొంతు విప్పడు అని నేను అడుగుతున్నా. రైట్, చెప్పండి సార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ లేదు, తెలంగాణ హక్కుల్ని ముమ్మాటికి ఇది దోచిపెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జల హక్కుల్ని కాపాడేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేస్తుందని చెప్తున్నారు హరీష్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. అలాగే ఫోన్ లైన్లో మాట్లాడినటువంటి కాలర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి ప్రత్యేక చర్చ.